ఒకప్పుడు అమ్మా తెలంగాణ అమ్మా అనేటువంటి ఒక పాట మీ నోటి నుంచి వచ్చిందని అంటేనే అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అడుకున్న ముసలుడైనా సరే తెలంగాణ అంటే ఉడుకుడుకు రక్తం మరగాలి అట్లాంటి పాట ఉండేది. తేనె తట్టెలా తీయగుంటది కత్తి అంచున మెత్తగుంటది అమ్మా తెలంగాణమా కోటాది గానమా. ఏ తల్లి ఉడితే ఏ తల్లి కడుపులో పుట్టినవో ఎక్కడ పుట్టినవో ఏడ నేర్చినవో కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఒక ఊపింది పాట. ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం. మొట్టమొదటిగా అప్పుడు నాటి కాలంలో ఉన్నప్పుడు కానీ అన్నలు అనేది చాలా పాపులర్, మావోయిస్టులుగా అన్నలు అనేది. అలా చూద్దామంటే భయపడే దొరలో దిక్కు పోలీసులో దిక్కు ఎటు చూసి నిర్బంధం ఉండేది కదా. నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఫస్ట్ అన్నల ఆలోచన నీకు ఎందుకు మైండ్లోకి వచ్చింది? అంటచబుల్ తెలుసు, నాకు అవమానం ఏందో తెలుసు, పేదరికం తెలుసు, దరిద్రం తెలుసు, కన్నీళ్ళు తెలుసు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అనేటువంటి ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నది. అస్సలు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను. కేసీఆర్ ఏం త్యాగం చేసిండని, ఏ పోరాటాలు చేసిండని? శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. కేసీఆర్ త్యాగానికి శ్రీకాంతాచారి త్యాగానికి ఒకసారి ముడిపెట్టి చూద్దాం. ఎవరిది త్యాగం అందాం? వీళ్ళు ఎంతసేపటికి పాతది గూలగొట్టు కొత్తది కట్టు దాని మీద కమిషన్ పట్టు. నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా వారు తెలంగాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. నమస్తే, వెల్కమ్ టు RTV. నేను మీ మనోజ్. ఏ దేశమైనా ఏ ఖండమైనా ఎక్కడైనా ప్రశ్నించాలంటే దానికి పాట తోడు కావాల్సిందే. అటువంటి ప్రశ్నించేటోళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. కానీ ఆ ప్రశ్నించేటోళ్ళలోనే వన్ ఆఫ్ ది టాప్ నాచ్ ఇప్పుడు నాతో పాటుగా RTV స్టూడియోలో ఉన్నారు ఏపూరి సోమన్న. ఆయన తన బృందంతో పాటుగా వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఆ ప్రశ్నించేటువంటి గొంతు కొంత డెఫినెట్గా ప్రభుత్వానికి సంబంధించి అనుకూలంగానే మారింది. చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం. బట్ రాజకీయంగా కానివ్వండి, పాటలతో కానివ్వండి, ఈరోజు ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఊపేందుకు ఏపూరు సోమన్న బృందాన్ని RTV స్టూడియో తీసుకొచ్చాం. వెల్కమ్ టు RTV ఏపూరు సోమన్న. సో ఏంటి, ఎలా ఉన్నారు? అంత బాగానే ఉందా? పాటలతో దుమ్ము లేపే ఏపూరు సోమన్న మధ్యకాలంలో కొంత గొంతు సైలెంట్ అయిందా? సైలెంట్ చేసిర్రా? ఓకేనా. సో మిమ్మల్ని తీసుకొచ్చి నేను ఈ పాటల కంటే మాట్లాడిస్తే చూస్తూ నన్ను తిట్టుకుంటారు. ఒకసారి పాటతో స్టార్ట్ చేద్దాం. ఒకప్పుడు అమ్మా తెలంగాణ అమ్మ అనేటువంటి ఒక పాట మీ నోటి నుంచి వచ్చిందని అంటేనే పడుకున్న ముసలుడైనా సరే తెలంగాణ అంటే ఉడుకుడుకు రక్తం మరగాలి అట్లాంటి పాట ఉండేది. ఒకసారి ఆ పాటతో స్టార్ట్ చేద్దామన్నా. అమ్మా నీకు వందనాలమ్మో కమ్మా నీ ప్రేమ నీదమ్మో. అమ్మా నీకు వందనాలమ్మో కమ్మా నీ ప్రేమ నీదమ్మో. మట్టి సిప్పవు ఎట్టొల్లా మట్టి సిప్పవు కాయిదోల్లా కాండగొట్టి. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అమ్మా తెలంగాణమా కోట్లాది గానమా. అమ్మా తెలంగాణమా కోట్లాది ప్రాణమా. అమ్మా తెలంగాణమా కోటాది ప్రాణమా. పౌరుషాలు గల్లా తల్లమ్మో పుట్టినిల్లమ్మో. ఆ తేనె తట్టెలా తీయగుంటది, తేనె తట్టెలా తీయగుంటది కత్తి అంచున మెత్తగుంటది. అమ్మా తెలంగాణమా కోటాది గానమా. అమ్మా తెలంగాణమా కోటాది ప్రాణమా. నవాబులకు సవాల్ విసిరి దేశము గులామీ సంపికి, దేశము గులామీ సంపికి, దేశము గులామీ సంపికి. ఆ గనిలో దొరల మెడలు నరికి రజాకారుల రక్తం తాగి, రజాకారుల రక్తము దాగి, రజాకారుల రక్తము దాగి. ఎట్టో నీ పటేల్ సైన్యముతో పందెమాడిన ప్రపంచ
ప్రపంచ చరిత్రలో నెత్తుటి కలిసి మొక్కేటి కేసాపూరు జాతర చూడు కలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపే భద్రాచలము శివ శివ అంటూ ఒక్క పొద్దుడు వేములాడ రాజన్న రూపం చూడు పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు తురలకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు పోషమ్మ కాలమ్మ తల్లి గండి మైసమ్మ కనుగుట్ల చూడు కొమ్రెల్లి మల్లను చూడు కోటి దేవుండ్లకు దీపం పెట్టిన తెలంగాణ తల్లిని చూడు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అమ్మా నీకు వందనాలం నీ ప్రేమానీరం సల్లగుంటేనే పిల్ల మేకలు నువ్వు సల్లగుంటేనే పిల్ల మేకలు సల్లగుంటారు మెల్లంగుంటారు అమ్మా తెలంగాణమా కోట్లాది ప్రాణమా అమ్మా తెలంగాణమా కోట్లాది ప్రాణమా. అద్భుతంగా ఏం పాటనా ఇది. ఏ తల్లి పుడితే ఏ తల్లి కడుపులో పుట్టినవో ఎక్కడ పుట్టినవో ఏడ నేర్చినావో కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఒక ఊపింది పాట. అద్భుతంగా పాడతావు. సో ఫస్ట్లో ఏపూరి సోమన్న అంటే పాట రూపం అందరికీ ఎరికే, కానీ ఏపూరి సోమన్న ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా నిక్కిపుచ్చుకున్నాడు, ఈ పాటల ఒక ప్రయాణం ఎట్లా మొదలైంది, నిన్ను కన్నా తండ్రి ఎవరు తల్లి ఎవరు? మాది సూర్యాపేట జిల్లా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా అన్న, ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా. విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోటం, బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యాపేటం, మట్టి మనుషుల వెతలను కథలు రాసే వట్టి కోటం, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాటం, యుద్ధ గీతి సుద్దాల అడుగుల సవ్వడి ఆటం, అండెనుక బండని గరిజించే యాదగిరి పాటం. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం. తెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోతం, ఏమని పాడాలి ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం. ఈ గాయాల గోసలో పుట్టినోన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యమ్మ, ధర్మభిక్షం, ఆరుట్ల కమలాదేవి, అనేక మంది మహానుభావులు, ఉప్పల మరుసులు లాంటి మహానుభావులు, సూర్యాపేటకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చివరి జీవితంలో చెప్పులు గుడుతూ చనిపోయిన నిజాయితీ పరుడు పుట్టినటువంటి గడ్డ. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని పట్టాలకెక్కించి విప్లవోద్యమాన్ని ముందుకు నడిపిన మహానుభావుడు మారోజు వీరన్న పుట్టినటువంటి గడ్డ. ఆ నేల మీద పుట్టొచ్చిన మా ఊరు వెలిశాల. మాది సూర్యాపేట జిల్లా, ఇప్పుడు సూర్యాపేట ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా. ఆ గడ్డ మీద పుట్టినోన్ని, ఆ ఉద్యమ పాఠాలు భావాలు నేర్చుకొని ప్రజల్లోకి వచ్చి దాదాపు 27 సంవత్సరాలుగా కాలికి గజ్జగట్టి సాంస్కృతిక ఉద్యమంలో మీ ముందుకు వచ్చినోన్ని. సూర్యాపేటలో మొదలైనటువంటి సోమన్న పాట
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ ఎప్పటికీ ప్రశ్నించే గొంతుగా మారింది. సో ఏంటి అంటే కుటుంబంలో ఎవరైనా ఈ నేపథ్యం ఉండేనా? అంటే నువ్వు చాలామంది స్ఫూర్తి పొంది వచ్చినావు, మా రోజు వీరన్న, లేకపోతే చాలామంది ఉన్నత ఉద్యమకారుల పేరు చెప్పినావు. ఒకప్పుడు చిన్నప్పుడు ఊళ్ళో ఉండనంటే ఉదాహరణకి మనం పాతకాలం జనరేషన్ చూసినా కూడా బర్లగాయనో గొర్రెలగాయనో గాడికే అయిపోయేది, కానీ పెద్ద పెద్ద చదువులు చదవలే, ఈ కవిత్వాలు నేర్వలే, భావాలు రాయలే, పద్యాలు రాయలే. ఎవరో మహానుభావులు గద్దరు లాంటి వాళ్ళు తప్ప కొంతమందికే సాధ్యం కాలేదు. ఎట్లా సాధ్యమైంది నీకు? ఎట్లా కుటుంబం నుంచి ఎవరు ఉండేనా? నాయనో అమ్మ ఎవరన్నా ఈ నేపథ్యం ఉండేనా? ఎవరు లేకుండే, నాన్న అమ్మ ఎవరు లేకుండే. చిన్నతనంలో అత్యంత 6-7 సంవత్సరాల కాలంలో నాన్న నాకు దూరం అయ్యాడు, నాన్న లేడు. అట్లా ఒంటరితనంలో ఉన్నటువంటి నా జీవితానికి పాట, పల్లె ఒడి, ప్రకృతి నన్ను దగ్గర తీసింది. ఆ పాటలు ఉద్యమకారులు గ్రామాల్లోకి వచ్చి పాడుతున్న పాటలు, విప్లవకారులు ప్రజల్లోకి వచ్చి పాడుతున్నటువంటి పాటలు, గద్దరన్న లాంటి మహాగాయకులు ఆ రోజుల్లో క్యాసెట్ రూపంలో అవి అజ్ఞాతంగా ఎక్కడో ఒకడ దొరికేటువంటి ఆ పాటలు టేప్ రికార్డులలో, ఆ టేప్ రికార్డు కూడా మా ఇంట్లో లేక వేరేటోళ్ళ ఇళ్ళ టేప్ రికార్డులకు పోయి తీసుకొచ్చినటువంటి ఇన్నటువంటి చరిత్ర. అవి పొద్దాకైంది. ఇది ఇవన్నీ ఎప్పుడు 12-13 ఏళ్ళ ఏజ్లో జరిగిన ప్రక్రియ. అంటే అదంతా అరిగోస పడితేనే ఆ భావాన్ని ఉనికి పుచ్చుకున్నాం అంతే. ఏదో మనం బడాబాబులు ఇళ్ళ పుట్టిన దొరల కుటుంబాలు కాదు, మన అరిగోస పడ్డం, అవ్వయ్య కట్టం చేస్తున్నారు, వ్యవసాయం ఇవన్నీ చూసినావు కాబట్టి ఆడి నుంచి మొదలైన ప్రయాణం. మొట్టమొదటిగా ఇప్పుడు అప్పుడు నాటి కాలంలో మీరు ఉన్నప్పుడు కానీ అన్నలు అనేది చాలా పాపులర్, మావోయిస్టులుగా అన్నలు అనేది. అలా చూద్దామంటే భయపడే దొరలో దిక్కు, పోలీసులో దిక్కు, ఎటు చూసి నిర్బంధం ఉండేది కదా. నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఫస్ట్ అన్నల ఆలోచన నీకు ఎందుకు మైండ్లోకి వచ్చింది? అంటే నేను పుట్టి పెరిగింది వెలివాడలో. అంటచబుల్ తెలుసు, నాకు అవమానం ఏందో తెలుసు, పేదరికం తెలుసు, దరిద్రం తెలుసు, కన్నీళ్ళు తెలుసు. దీనికి తోడు ఇంకా కన్నటువంటి వాళ్ళు లేకపోవడం, ఇవన్నిటి వల్ల నాకు చిన్నప్పటి నుంచి నలుగురి కోసం పనిచేయడం అంటే ఇష్టం, నలుగురికి న్యాయం జరిగే దారిలో నడవడం అంటే ఇష్టం. ఆ చిన్నతనంలో 12-13 ఏళ్ళ ఏజ్లోనే గద్దరన్న టేప్ రికార్డులో విన్నటువంటి పాటలను వినుకుంటూ నేను అడవిలో పోయి, అంటే పొలం కాడికి, బావి కాడికి, అక్కడ చేలల్లోకి పోయినప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేసుకునేవాడిని. నాకు నేను ఇవి ఇక్కడ విని, నైట్ ఇక్కడ విని, పొద్దాక అక్కడ ఒక్కనే సింగిల్గా ప్రాక్టీస్ చేసుకునేవాడిని. మళ్ళీ ఎవరైనా చూస్తున్నా లేరని భయపడుతూ నాకు నేనే పాడుకునేటువంటి, నాకు నేనే గునుగుతుండేవాడిని, నిరంతరం గునుగుతుండేవాడిని. అట్లా ప్రతి పాట నాకు నోటికి వచ్చు. ఏ పాట కూడా నేను చూసుకుంటా ఆ రోజుల్లో అసలు ఏ పాట కూడా పాడకపోయేది. జరే ఎప్పుడైనా తప్పని పరిస్థితి వస్తే కొత్త పాట అయితే, అప్పటికప్పుడు రాసిన పాట అయితే ఒక్కోసారి చెక్ చేసేది అనుకో, కానీ మేజర్గా నేను పాడే ప్రతి పాట కూడా నోటికి వస్తాయి. అంటే అట్లా అప్పటి నుంచే నాకు చిన్నప్పటి నుంచి ప్రశ్నించే పాటలే, సినిమా పాటలు కాదు, అవి ఏవి రావు. అది నాకు నేర్పిన, కొట్టినా తిట్టినా నేను అవి పాడలేను. నాకు స్టార్టింగ్ బేసే నా చిన్ని తమ్ముళ్ళారాం, శంకరన్న వారసులారాం, శంకరన్న బాటల మీరు షరికై పోరండయ్యో. శంకరన్న బాటల మీరు షరికై పోరండయ్యో. అట్లా అవి ఆ రోజులోనే నేను ఈ పాటలు విన్నటువంటి వాడిని. వందనమో వందనమమ్మో నా సెల్లేల స్వర్ణమ్మం, బంధుకూల వందనమమ్మ, పక్క రైతుల వందనమమ్మ, సిన్ని పూనల వందనమమ్మ, పక్క రైతుల వందనమే నల్గొండ సెల్లలే తిలకమువే నా చెల్లెల
పాటలు క్యాసెట్ రూపంలో వేసుకొని వింటున్నటువంటి కాలం. ఈ పాటలన్నీ నైట్ పూట అక్కడ వినేవాడిని. పశువుల కాడికి పోయి బాయి కాడికి పోయి ఒక్కనే సింగిల్గా ప్రాక్టీస్ చేసుకునేవాడిని. మళ్ళీ వచ్చి సాయంత్రం పూట గ్రామాల్లో స్నేహితులు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ముందు పాడేవాడిని. బాగుందని చెప్పి చప్పట్లు కొడితే సంతోషంగా ఉండేవాడిని. బాగలేదంటే ఎలా పాడితే బాగుంటుందని చెప్పి నేర్చుకునేవాడిని. అట్లా నా తపనంతా పాట వైపు ప్రయాణించడమే జరిగింది జీవితం మొత్తం కూడా. ఏ రోజు ఇంకో వేరే వ్యాపారం చేద్దామా, వేరే బిజినెస్ చేద్దామా, ఇంకేమైనా వర్క్లోకి వెళ్ళిపోదామా, లేదా ఎవరికైనా జాబ్ కుదురుదామా, నా లైఫ్లో ఇలాంటి ఆలోచనే రాలే. బతికితే గాయకుడిగా బతకాలి, జీవిస్తే అలా ఉండాలి. పోయినా ఎవరు అంటే తను ప్రజా గాయకుడు అనే పేరే ఉండాలి తప్ప నా జీవితంలో ఇంకోటి రావద్దు అని కలలు కానీ వచ్చినటువంటి వాళ్ళు. కానీ ఈరోజు ఏ పురుషమన్నా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి కార్లు బిల్డింగ్లు కొనలే, కానీ కొన్ని కోట్ల మంది యొక్క మనసుని అయితే నువ్వు సంపాదించుకున్నావు. వ్యాపారం చేస్తే నీ కుటుంబం బతుకుతుంది, లేక 10 మంది బతుకుతారు. ఉద్యోగం చేస్తే 4 నీ కుటుంబం బతుకుతుంది. కానీ ఈరోజు నీ పాటతో పక్కన నాకే నువ్వు ఆడి పాడుతుంటే సెగ తగులుతుంది ఇట్లా. సో అప్పుడు మీరు పాడుతున్న టైంలో మీరు టేప్ రికార్డులో ఇని కానివ్వండి, లేకపోతే ఉద్యమాల పాటలు ఇని పాడుతున్నారంటే, సరే కొంతమంది పెద్దలు చెప్పిన కథలు కానీ అప్పుడే సినిమాలు, మన మావోయిస్టుల సినిమాలు చూస్తే ఆ పుస్తకం చూసినా, ఎర్రజెండా కనిపించినా పోలీసు ఎటువైపు నుంచి వచ్చి దొరకబట్టి అరెస్ట్ చేస్తుండే. సో ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేసినావు అంటే నువ్వు ఆ ప్రభావితమైనవు కదా. అటువంటి బెదిరింపులు, అటువంటి నీకు హెచ్చరికలు ఉండేనా ఎప్పుడన్నా? 3 నెలలు 90 రోజులు నల్గొండ జిల్లా జైల్లో గడిపిన. 15 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన, సూర్యాపేట కోర్టు చుట్టూ 15 సంవత్సరాలు పట్టింది ఒక కేసు కొట్టేయడానికి. దాదాపు వరంగల్ సెంట్రల్ జైల్లో దాదాపు 15-20 రోజులు వేసిండ్రు. ఇవన్నీ 2004లో జరిగిన ఇన్సిడెంట్స్లు. ఓకే. చర్చలు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఉద్యమం నిర్బంధ కాలం వచ్చి ఎక్కడ దొరుకుతున్న అక్కడ అరెస్ట్ చేస్తున్న కాలం, కాల్చి చంపేస్తున్న కాలం. నేను కూడా చనిపోయేవాడిని. గద్దరన్న నన్ను కాపాడాడు ఆ రోజుల్లో. గద్దరన్న కాడికి పోయి నేను భూదేవి నగర్ వెంకటాపురం ఆ ఏరియాకి పోయి గద్దరన్న ఇంటికి పోయి కలిసినప్పుడు నేను ఇంటికి పోగానే తను కూడా భయపడ్డాడు. ఎందుకు వచ్చావు ఏంటి అని సీరియస్గా మాట్లాడాడు. అంటే నిర్బంధం ఇలా ఉంది, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, అసలు ఏం జరుగుతుంది అనేది ఆయన కూడా కొంత ఆందోళన గురైన పరిస్థితి ఉండే. నేను విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక దగ్గర తీసి ఇక్కడే ఉండు, నువ్వు బయటకు పోతే చంపేస్తాను నిన్ను అని చెప్పి నన్ను ఒక 2 నెలలు 3 నెలలు తన ఇంట్లో పెట్టుకొని. ఏం సంఘటన అంతగానం దారి తీసి ప్రమాదాన్ని తీసుకొచ్చి? ఇవే అప్పుడు చర్చలు ఫెయిల్యూర్ అయినాయి. అవును. అంటే మేము చర్చల కంటే ముందు దాంట్లో యాక్టివ్ అయి తిరిగినాం కదా. చర్చలు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఎవరెవరు ఉండని చెప్పి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ అయిన తర్వాత నా మీద నిర్బంధం సీరియస్ స్టార్ట్ అయింది. అంటే లీగల్గా తనే తిరుగుతాడు, బయట ఇక్కడ ఉంటాడు కనుక ఈయనకు బయట అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళతో సంబంధాలు ఉంటాయని చెప్పి ఆ రోజుల్లో ఆ టార్చర్ స్టార్ట్ అయింది. అంటే ఇటువంటి భావాజాలం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ బయట ఈ దొరల రాజ్యంలో ఈ ప్రభుత్వంలో మనం చేయలేమని చెప్పి బంధువు కూడా లోపలికి పోతారు కదా. అసలు ఆలోచన రాలే నీకు ఎప్పుడు? నాకు అలాంటి ఆలోచనలు కూడా వచ్చినాయి. అది పంచుకున్న వాళ్ళక్కడ పంచుకున్నాను. కానీ ఒక సాంస్కృతిక ఉద్యమ కళాకారుడిగా నీ పాత్ర ప్రజల్లో ఉండాలి తప్ప లోపల కాదు అనేటువంటి మాటలు కూడా విని నేను బయటనే ఉన్నాను. ఓకే, అలా జరిగింది. అటువంటి ఆలోచన టైంలో ఏమనిపించింది ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళకి కానీ, దోస్తులకు కానీ, ఇంకెవరికి? ఏమీ అనిపించలేదు. జీవితం సరే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, ఆలోచన దృష్ట్యా ఇప్పుడు ప్రజల పాట పాడాలి, ప్రజల బాణి వినిపించాలి. సేమ్ టైం కాలం కలిసి వచ్చే అవకాశాలు వస్తే నాలాంటి ఎంతోమందిని చట్టసభల్లోకి తీసుకెళ్ళాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీకి వచ్చిన తర్వాత ఓటు అనే ఆయుధం ఏంటిది అని తెలుసుకున్న తర్వాత కానీ నాలో మార్పు వచ్చింది. అంతకుముందు నాకు ఎర్రస్తూపం కనపడితేనే ఆనందం. నా పేరు కూడా కామ్రేడ్ ఏపూరు సోమన్న అని ఉంటే ఎంత బాగుండు అనుకునేవాడిని కదా. ఆలోచనతో వచ్చినటువంటి వాడిని. అందువల్ల అప్పుడు కుటుంబం, ఫ్యామిలీ ఎవరు కనపడరు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. అందువల్ల నేను ఇలా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా కొనసాగుతున్నప్పటికి కూడా నాకు తిరుగుబాటు ధోరణి, విప్లవ ధోరణి అనేది నా ప్రాణం. అది నాకు బాల్యంలో నాకు అబ్బినటువంటి ఇది. అది నా దాంట్లో బాడీలోకి వెళ్ళి పోదు. అది అట్లని కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఇవాళ డెమోక్రసీని, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం ఇవాళ రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతూ ఉంది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ఇవాళ బహుజన మా బతుకెన్నడు మారు అని మేము పాటలు పాడాం. 42% ఇవాళ బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. 30 ఏళ్ళుగా ఎయిర దండోరా నా మాదిగన్నల దండోరా అని చెప్పి రోడ్ల మీద ఉద్యమాలు చేసినాం. ఇవాళ రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీల ABCDల వర్గీకరణ అమలు చేసింది. ఇవన్నీ కొన్ని చారిత్రాత్మకమైన కార్యక్రమాలు వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళం సపోర్ట్ చేయకుండా ఇది నిజాన్ని నిజంగా ప్రజల్లోకి తీసుకుపోకుండా ఉండలేం. కానీ సోమన్న, బేసిక్గా మీలాంటి వాళ్ళు కానీ, లేకపోతే సామాజిక ఈ స్పృహ కలిగిన వాళ్ళు, కళాకారులు, కామ్రేడ్లు అని చెప్పేటువంటి ఈ పదం అంతా కూడా ఈ ఫ్యాసిస్టు ప్రభుత్వాలకి, ఈ ఒక కుటుంబ పాలనకి వ్యతిరేకమే కదా. నీకు ఎట్లా వచ్చింది మళ్ళీ రాజకీయం? కాంగ్రెస్ పార్టీకి పోయింది, గతంలో చాలా పార్టీలో తిరిగినావు. గద్దరన్నే స్ఫూర్తి. అవునా?
మా గద్దరనే స్ఫూర్తి. ఏం చెప్తుండే అన్న? క్లారిటీగా చెప్పాడు, ఈ దేశంలో బుల్లెట్ ద్వారా ఏం చేయలేం. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, నేను ప్రాక్టికల్ ఎలా చెప్తున్నాను, ఇగో కాన్సరామ్ చేసి చూపించాడు, బ్యాలెట్ అనే పదం చూపించాడు. నేను ప్రాక్టికల్ చేసి చూసి చెప్తున్నాను. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటక్కు ద్వారా ఇక్కడ రాజ్యం సాధించవచ్చు. మనం బుల్లెట్ పట్టుకోవడం ద్వారా రక్తపాతమై మన జాతులు మన వర్గాలు పీడన లేకుండా చనిపోవడమే పరిష్కారం అయితే తప్ప సమస్య పరిష్కారం కాదు. ఆ దాఖలాలు కనపడట్లేవు ఎక్కడ కూడా. అందువల్ల మనం బ్యాలెట్ వైపు పోవాలనేటువంటి ఆలోచన నేను గద్దరన్న నుంచి నేర్చుకున్నది. నేను కాన్షీరామ్ జీవితం స్టడీ చేసి నేర్చుకున్నది. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని స్టడీ చేసి నేర్చుకున్నాను. ముఖ్యంగా ప్రధానంగా అన్నిటికంటే కూడా ఇండియాలో ఏం చేయాలని చెప్పి కులం వర్గం రెండు పోరాటాలు, జమిలి పోరాటాలు నడవాలని చెప్పిన మా రోజు వీరన్న ఐడియాలజీని చదువుకునేటువంటి వాళ్ళం కనుక ఆ క్రమేపీ వస్తున్న క్రమంలో 2004 వరకు ఒక ఆ ఐడియాలజీ ఉన్నటువంటి మేము ఆ 4 తర్వాత మాలో మార్పు వచ్చింది. సామాజిక విప్లవోద్యమాలు నడవడం, సమాజంలో కుల సంఘాలు నడవడం, అస్తిత్వ పోరాటాలు నడవడం, హక్కుల పోరాటాలు నడవడం, ఈ అన్నిటి కోసం మా గొంతును గలంగా విప్పడం మేము పనిగా పెట్టుకున్నాం. ఆ ప్రజా ఉద్యమాల్లో ఎప్పుడైతే వచ్చామో మా తండాల మా రాజ్యం, మా ఓట్లతో మా శాతం మాకు కావాలి, మా వాటా మాకు కావాలి, జనాభా ప్రాతిపదికన మా హక్కులు మాకు ఉండాలి, ఈ నినాదం తెర మీదకి రావడం ద్వారా మా లైన్ అంతా ఇటువైపు అయిపోయింది. ఎస్, ఖచ్చితంగా మనం ఇక్కడ ఉండాలి, మనం అడవుల్లో పోయి చనిపోవడం కాదు, గ్రామాల్లోనే ఉండాలి, గ్రామాల్లో జరిగే అన్యాయాలను ఎదిరించాలి, అక్రమాలను ఎదిరించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటక్కును ఉపయోగించుకునే ఇవాళ రాజ్యంలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మేము ఇటు మళ్ళాం. రైట్, మాటైనా పాటన ఏ పురుషం మనకి పెట్టింది పేరు. కానీ ఒక్కసారి మనం మారోజు వీరన్న పేరు తీసుకున్నాం కాబట్టి బహుజన ఉద్యమాలన్నా తెలంగాణ ఉద్యమాలన్నా డెఫినెట్గా మారోజు వీరన్న గుర్తు చేసుకోవాల్సిందే. ఒకసారి నువ్వు పాడిన పాట మారోజు వీరన్న గురించి ఒక 2 లైన్లు మంచిగా గుర్తు చేసుకుని పాడుకుందాం. బహుజన విప్లవ కెరటం మారోజు వీరన్న, అనగారిన ప్రజల గుండె తరువే మాయ. సాయుధ పోరాటానికి దారులు వేసిన గడ్డ, సాయుధ పోరాటానికి దారులు వేసిన గడ్డ, కత్తులకు నెత్తురొద్దిన కొత్తగూడెము బిడ్డ, కత్తులకు నెత్తురొదిన కొత్తగూడెము గడ్డ, సురమ్మ రామలింగం ఆశల రూపానివై, సురమ్మ రామలింగం ఆశల రూపానివై, విద్యాబుద్ధులు నేర్చి ఉద్యమాల బాటబట్టి, విద్యాబుద్ధులు నేర్చి ఉద్యమాల బాటబట్టి, మార్క్స్ పూలే అంబేద్కర్ మహనీయుల దారిలోన, మరో పౌరు నిర్మాణం సిద్ధాంతం రాసినాడు. బహుజన విప్లవ కెరటం మారోజు వీరన్న, అనగారిన ప్రజల గుండె తరువే మాయన్న. బహుజన విప్లవ కెరటం మారోజు వీరన్న, అనగారిన ప్రజల గుండె తరువే మాయన్న. ఇది వీరన్న గురించి నేను చెప్పినటువంటి పాట. ఆయన జీవిత చరిత్ర అంతా అందులో పొందుపరిచి రాశాను. ఆయన త్యాగాన్ని చెప్పాను. ఏ పాట చెప్పినా, ఏ మాట చెప్పినా వీరన్న లైన్ లేకుండా, వీరన్న పాట లేకుండా నా పాట ఉండదు, రాదు. ఎందుకంటే ఆయన నాకు పునాది. గద్దరన్నను చూడకుండా దూరంగా ఉండి నేను శిశువునయ్యాను, కానీ వీరన్న గ్రామాల్లోకి వస్తే వీరన్న పాడుతుంటే మాట్లాడుతుంటే విన్నాను, నేను లైవ్లో చూశాను ఆ చిన్నతనంలో. నిజంగా అటువంటి వాళ్ళ చరిత్ర, అటువంటి వాళ్ళ యొక్క ప్రయాణం, ఆ ఉద్యమ స్ఫూర్తి మీ పాటల్లో నుంచి, అది ఎవరైనా కానివ్వండి, కళాకారుల పాటల నుంచి బయటకు రాకపోతే ఆ చరిత్ర అక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలు కానివ్వండి, ఒక ఎజెండాతో కార్పొరేటీకరణ ప్రభుత్వం అంతా కూడా, ఆ కార్పొరేటీకరణ ప్రభుత్వంలో వాళ్ళ చరిత్ర చెప్పుకోవడం వల్లే మన రకంగా కొంతమంది అంటే మనకి ఒకప్పుడు ఇట్లుండే, ఇటువంటి జీవితం అనుభవించడం అనేది గుర్తుపట్టాల్సి వస్తుంది. సో ఇటువంటి అమరులు ఎంతోమంది ఉన్నారు కదా. తెలంగాణ అమరుల గురించి కూడా మన పోరాటాలు ఉన్నాయి. ఒక్కసారి తెలంగాణ ఉద్యమంలో నీ నేపథ్యం, గద్దరన్నతో అసోసియేట్ అవ్వడం అన్నీ మాట్లాడదాం. ఒక్కసారి మనం డెఫినెట్గా అమరవీరులను గుర్తు చేసుకోవాలి కాబట్టి ఒక్కసారి అమరవీరులను గుర్తు చేసుకుందాం అన్న. ఆటకు సలామో, ఆటకు సలామో, మాటకు సలామో, ఉద్యమ పాటకు సలామో, ఆటకు సలామో, ఆటకు సలామో, ఆటకు సలామో, ఉద్యమ పాటకు సలామో, నేలకు సలామో, తెలంగాణకు సలామో, నేలకు సలామో, తెలంగాణకు సలామో, ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలామో, వీరవనితలకు సలామో, ఆటకు సలామో.
బుర్రల నేదాల పోసి పోడుపోతం చేసి పంటను తీస్తే గిరిజన తెగలను దోసుక తింటూ శిస్తుగట్టమని ఒక తీరపై కత్తులు చూసి కథనానికి సిద్ధమైన అమ్మలు సమ్మక్కకు సలామో సారక్కకు సలామో రాజులతో యుద్ధం చేసి పడుగులనందరిని సిద్ధం చేసి గోల్కొండపై పాదం మోపి బహుజన రాజ్యం జెండను స్వయం పాలన సైరను ఊది సామాజిక న్యాయం పంచిన పాపన్నకు సలాము మలకలను ఏకం చేసి రోకలి బండలు చేతుల బట్టి దొరభూస్వాములకెదురుగా నిలిచి భూమి భుక్తికై పోరును నడిపి ఆత్మగౌరవ పోరాటాలకు ఆయుధమెత్తిన వీరవనిత మన అమ్మకు సలామో అమ్మకు సలామో అమ్మకు సలామో ఆటకు సలామో ఆటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలామో మాటకు సలామో జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్. డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం అంటే 60 ఏళ్ల చరిత్ర. ఒక్కరు గారు ఇద్దరు కాదు, కొన్ని వేలాది మంది మరణిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ తెలంగాణ రాష్ట్రం రోజు చాలా గర్వంగా తెలంగాణ కళాకారుడు అని కానీ తెలంగాణ రాష్ట్రం అని తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోగలుగుతున్నాం. వారందరికీ కూడా డెఫినెట్గా ఒక్కసారి మనం నివాళులు అర్పించాల్సిందే. జోహార్ తెలంగాణ మన వీరులకు. దాంట్లో ఏపూరు సోమన్ లాంటి కొన్ని వేలాది మంది ఉద్యమాలలో నిజంగా నాకు తెలిసి ఎన్నిసార్లు జైలుకు పోయిర్రో, ఎన్నిసార్లు తిండి తిప్పలు మాని స్టేజ్ల మీద ఎగిరిర్రో, ఇవన్నీ తలుచుకుంటే ఒక రకంగా మనకు ప్రత్యక్షంగా దాంట్లోకి వెళ్ళి అనుభవించిన వారు చూసిన వారు అడిగితే ఒక డైరెక్ట్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఒకసారి ఏపూరు సోమన్ అడుగుదాం. సోమన 60 ఏళ్ళ ఉద్యమం కదా, మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. మీరు చెప్తున్నటువంటి మారోజు వీరన్న కానీ గద్దరన్న కానీ అందరూ కూడా ఇప్పటి నుంచో పోరాడుతున్న 60 ఏళ్ళ నుంచి అని అంటే దాదాపు ఉన్న దాంట్లో ఒక 10 మంది 20 మంది ఉన్న అప్పటి నుంచి పోరాడిన వాళ్ళు. సో తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే ఫస్ట్ నీకు గుర్తుకొచ్చేది ఏంటి? తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే నాకు గుర్తుకొచ్చేది అమరవీరుల త్యాగాలి. వారు మేము బతికున్నాం, ఇలా వారి గానాన్ని పాడుతున్నాం, వారి త్యాగాలను చెప్తున్నాం. వారి ప్రాణాలను గడ్డిపోచతో సమానంగా తృణప్రాయంగా వారి ప్రాణాలు అర్పించారు. తెలంగాణ ఉద్యమం అంటే గుర్తొచ్చేది ఏంటి? ప్రాణాన్ని మించింది ఈ సృష్టిలో ఏముంది? ప్రాణాన్నే ఇచ్చారు. ఇక దాన్ని ఇంకా అంతకంటే ఏం చెప్పలేము ఒక మనిషి గురించి. అందువల్ల తెలంగాణ ఉద్యమం అంటే గుర్తొచ్చేది చనిపోయిన అమరుల త్యాగాలు, వీధిన పడ్డ రోడ్డు మీద పడ్డ వారి కుటుంబాలు, వారి జీవితాలు. ఒక ఇంట్లో ఎదిగిన కొడుకు పోతే ఆ తల్లి బాధ తండ్రి బాధ ఏంటో అర్థమవుతుంది. ఇవాళ 1200 మందికి పైగా ఆ కుటుంబాల పరిస్థితి ఏంది, వారి రోదనైంది. అలాంటి విషయాలకు పరిష్కారం జరగాలి. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి. జరిగినప్పుడే వచ్చిన తెలంగాణకు అర్థం ఉంటుందని కూడా మేము అనేక పాటల రూపాల్లో పాడుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల తెలంగాణ ఉద్యమంలో జనహోరు సంద్రమై ఎగిసాటి కరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై 3.5 కోట్ల గొంతుల కాటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని నా బజాగుతుంది కొడుకా పోరాటతో బజుగుతుంది నా బజాగుతుంది కొడుకా పోరాటతో బజుగుతుంది బిడ్డ.
బిడ్డ సాగుతుంది కొడుక పోరాట తోవ చూపుతుంది బిడ్డ పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ హోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ. అట్లా తెలంగాణ పిలుపునిచ్చినటువంటి వాళ్ళం. గద్దరన్న నాయకత్వంలో 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ నేలంతా కూడా చనిపోవద్దు బిడ్డలారా అని చెప్పినటువంటి సందర్భం. పోరాడి సాధించుకుందాం తెలంగాణను తప్ప మనం చనిపోవద్దు అనేటువంటి సందర్భాన్ని చెప్పాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి అమరవీరుల త్యాగాలే కారణం. అమరవీరుల త్యాగాలను చూసి చలించిపోయిన సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినటువంటి చారిత్రాత్మక అవసరాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సి. సోమన్న, ఇప్పుడు చరిత్రలలో జరిగినటువంటి అంశాలని కొన్ని సినిమాల రూపంలో, కొంతమంది వీడియోల రూపంలో, మీలాంటి వాళ్ళ ప్రసంగాల రూపంలో, మాలాంటి వాళ్ళ వార్తల రూపంలో అప్పుడప్పుడు ఒక శ్రీకాంతాచారి ఉదాహరణగా తీసుకుంటే, చేతికి అందొచ్చిన కొడుకు ఒంటిపైన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని మారిపోతూ ఉంటే, చర్మం అంతా కాలిపోతుంటే, దాదాపుగా 80% కాలిపోయిన చర్మాన్ని తీసుకొని ఆ తల్లి కళ్ళకు చూపించింది. ఆ తల్లి బాధేందో నిజం. అంటే అదొక ఎమోషన్, అది ప్రత్యక్షంగా చూసిన వారికి తప్ప తెలియదు. సో తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి ముందడుగు పడ్డది, తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి పాట ఆట ఉండేది, తెలంగాణ ఉద్యమంలో కళాకారులు ఏ రకంగా, అంటే అది ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక సభ పెట్టిందనంటే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ సభ పెట్టిందంటే, కళాకారులను పిలుచుకుంటారంటే వాళ్ళకు కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. మనుషులు తాగడానికో, ఒక వేదికను, ఒక సభ, ఒక సమావేశం అని ఒక హంగామా ఉంటుంది. కానీ అప్పుడు వేదికలు ఎక్కడిది, ఎక్కడికి పోతే అక్కడ మనం కూర్చున్నదే వేదిక, పాట పాడిందే సభ, ఎక్కడుంటే అక్కడనే కదా. సో అటువంటి సందర్భాలలో ఎటువంటి పోరాటం జరిగింది, నీ పాత్ర ఏంది, నీ పాత్రకు నువ్వే చెప్పు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరేం చేసిరు అనేది. దీంట్లో ఒక్కొక్కరి గురించి మనం డిఫైన్ చేసి మాట్లాడాల్సింది. తెలంగాణ సమిష్టిగా 4 కోట్ల మంది వాళ్ళు పోరాడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధన అయింది. కాబట్టి కళాకారుల పాత్ర గురించి ఏంటిది? అప్పుడు తెలంగాణ వచ్చిందని అంటేనే కళాకారులు, ఈరోజు కళాకారులు ఏడున్నారు? తెలంగాణ పోరాటం రగిలించడానికి కారణం కళాకారులు. తెలంగాణ ఉద్యమం ఇలా అన్యాయమైందని చెప్పింది పాటల రూపంలో. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ను ప్రజల్లోకి తీసుకుపోయింది పాట ద్వారా. కళాకారుల పాత్ర అమోఘమైనది. ఆ కళాకారుల యొక్క పాటలు, ప్రజా పోరాటాలు రగిలించిన తర్వాత అమరవీరులు, విద్యార్థి వీరులు ముందుకొచ్చి మా ప్రాణం పోతరన్న ఈ రాష్ట్రం వస్తుందేమో, ప్రాణమున్న పోనీ కానీ మాకు రాష్ట్రమే కావాలని చెప్పి నినదించి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. అందువల్ల పాటతో మొదలైనటువంటి ఉద్యమం, పాటతో మొదలైనటువంటి ఈ ప్రారంభం ప్రజలను సమీకరించింది, పోరాటాల వైపు మళ్లించింది. కొంతమంది విద్యార్థులు నిరాశ నిస్పృహల్లో ఉండి చనిపోయారు. వాళ్ళు తమ ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసి చనిపోయారు. గడ్డి పరకతో సమానంగా వదిలేశారు. మేము పోయినా పర్వాలేదు, ఎదిగే భవిష్యత్ తరాలైనా మంచి బతకాలి అని వాళ్ళ ప్రాణాలు ఇచ్చారు. అట్లాంటి అమరుల త్యాగాలు వెలకట్టలేని వందల వేలాది సాంస్కృతిక సైన్యం తెలంగాణ గడ్డ మీద ఇప్పటికీ ఉన్నది. చాలామంది 550 మంది కళాకారులకు కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా కళాకారులందరినీ కూడా విస్మరించారు. అలాంటి వాళ్ళకు కూడా ఇవాళ అవకాశం రావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాంటి కళాకారులు చాలామంది ఉద్యమాలు చేసి అలసిపోయినటువంటి వాళ్ళు, కొంతమంది 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిపోయి వయసు పైబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా గుర్తించి ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజాపాలనలో వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని కూడా మేము అనేకసార్లు ముఖ్యమంత్రి గారికి, ఇతర నాయకత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మరి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా నిండు సభలో, కొన్ని సభల్లో చెప్పారు. వాళ్ళు శాసనమండలిలో కూడా వారు మాట్లాడారు. కళాకారులకు న్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విశ్వాసం, నమ్మకం మాకుంది. ఆ కళాకారులందరినీ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తాం. ప్రజాపాలనలో భాగస్వామ్యం చేసి వారి జీవనోపాధి, వారికి వృత్తి కల్పిస్తూనే వారి హక్కులు, ఆత్మగౌరవాన్ని కూడా నిలబెట్టుకుంటాం తప్ప ఎక్కడ కూడా వారికి భంగం కలిగే విధంగా ప్రజాపాలన చూడదనేది మా అభిప్రాయం. ప్రత్యక్ష తెలంగాణలో నీ పోరాటం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో తెలంగాణ వచ్చిందని అంటే ఏ ఒక్కరికే మనం క్రెడిట్ ఇవ్వగలుగుతాం? ఒక్కరి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిరా? అది అసలు సాధ్యంగా అంటే పోయిన ప్రభుత్వంలో జరిగినాయి కాబట్టి నేను ఒక రాజకీయ నాయకుడు అడుగుతున్నా. నేను కేసీఆర్ తెలంగాణ జాతిపిత అనేటువంటి ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నది. సో ఒక తెలంగాణ ఉద్యమకారుని అంగీకరిస్తావు దాన్ని? అస్సలు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను. కేసీఆర్ నలుగురు జమైనాక వచ్చిన ఒక ఉపన్యాసకుడు మాత్రమే. తెలంగాణకు కేసీఆర్ ఎలా జాతిపిత అవుతాడు? కాడు. జాతిపిత తెలంగాణకు జాతిపిత కేసీఆర్ కాడు. కేసీఆర్ కేవలం వందలాది మందిని మేము గంటల తరబడి పాటలు పాడి పోగేస్తే ఆడికొచ్చి మాట్లాడిన ఉపన్యాసకుడు మాత్రమే కేసీఆర్ ఏం త్యాగం చేసిండని, ఏ పోరాటాలు చేసిండని? ప్రజలు చేసిరు పోరాటాలు, ఉద్యమకారులు చేసిరు, ప్రాణాలు ఇచ్చిర్రు అంటున్నాను నేను. శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని చనిపోయిండు. కేసీఆర్ త్యాగానికి, శ్రీకాంతాచారి త్యాగానికి ఒకసారి ముడిపెట్టి చూద్దాం. ఎవరిది త్యాగం అందాం? శ్రీకాంతాచారిది త్యాగం అవుతుందా? కేసీఆర్ది త్యాగం అవుతుందా?
2 సార్లు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించి అన్ని ఫలాలు అనుభవించి వారి కుటుంబం బిడ్డ కొడుకు అల్లుడు ప్రశాంతమైన ఫ్యామిలీని గడుపుకున్నటువంటి వాళ్ళేడా ఇవాళ శ్రీకాంతాచారి కుటుంబం పరిస్థితేడా? శ్రీకాంతాచారి లాంటి అనేక మంది, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, యాదిరెడ్డి, సువర్ణమ్మ, సుమను, అనేక మంది నాయకులు, విద్యార్థి నాయకులు, వాళ్ళ జీవితాలేడా? ఒక్కసారి మనం చూసుకుందాం. అందువల్ల ఎవరు జాతిపితలు కారు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళే జాతిపితలు, ఉద్యమాన్ని నిర్మాణం చేసి నడిపించిన వాళ్ళే జాతిపితలు అవుతారు తప్ప జాతిపితలు దయ్యాలు భూతాలు తీసుకొచ్చి మనం జాతిపితలుగా పెట్టలేము. తెలంగాణ ఉద్యమకారుడు అనొచ్చు, ఉపన్యాసకుడు అని కూడా అనొచ్చు కేసీఆర్ గారిని. ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకు ఖచ్చితంగా ఇవ్వాలి, మనం అగౌరవపరచం. కానీ జాతిపితలు మాత్రం కారు. ఓ కళాకారుడు చెప్పు, అప్పుడు కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందంటే ఊరికేనే ఇయ్యలేదు, పోరాటాలు చేసిర్రు, దాన్ని కాదనలేము. కానీ ఇక్కడ విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఒక రాజకీయ పార్టీగా అనేది ఒక రాజకీయ అవతారంలో ఆ తెలంగాణ ఉద్యమానికి తోడై ఊపిరి పోయకపోతే ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చేదన్న క్వశ్చన్ రైజ్ అయింది అనుకో, చరిత్రకారులకి లేకపోతే అందరికీ సమాధానాలు తెలుసు, చేసినటువంటి వ్యూవర్స్కి చెప్దాం. తెలంగాణ రాష్ట్రం తర్వాత ఆవిర్భవించకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? బెల్లి లలితక్క 18 ముక్కలుగా నరకబడి చనిపోకపోతే టీఆర్ఎస్ ఎక్కడిది? గద్దరన్న వెన్నపూసలో బుల్లెట్ దిగి నెత్తురు చిందించకపోతే తెలంగాణ ఎక్కడిది? తొర్రూరు ఐలన్ అనే ఒక గాయకుడిని తీసుకుపోయి ఇంట్లో పడుకున్నోని తీసుకొని పోయి ఎన్కౌంటర్లో కాల్చి చంపితే నెత్తురు బారింది, తెలంగాణ ఎక్కడిది? టీఆర్ఎస్ ఎక్కడిది? మారోజు వీరన్న సూర్యాపేటలో తెలంగాణ మహాసభ పేరుతో వేలాది మందితో సభలు నిర్వహించకపోతే తెలంగాణ ఎక్కడిది? గద్దరన్న నాయకత్వంలో భువనగిరిలో, వరంగల్లో వేలాది లక్షలాది జనంతో అమ్మా తెలంగాణమా అని చెప్పి తెలంగాణ కావాలి, మా తెలంగాణ మాకు కావాలని చెప్పి 96, 97లోనే డిమాండ్ చేసి లక్షలాది ప్రజలు భువనగిరి గ్రౌండ్ అంతా నిండిపోయినటువంటి చరిత్ర. అది లేకపోతే టీఆర్ఎస్ ఎక్కడిది? ఓకే, ఈ త్యాగాలన్నీ ఏ రోజైనా చెప్పారా? ఈ త్యాగాలు ఉన్నాయని చెప్పారా? కేసీఆర్ తోటే తెలంగాణ కేసీఆర్ అని చెప్పారు తప్ప చరిత్రలో ఇంతమంది అమరులు త్యాగాలు ఉన్నాయి. బూటకి ఎన్కౌంటర్ల పేరుతో ఎవరు తెలంగాణ అంటే వాళ్ళు నక్సలైట్ అని ముద్రేసి చంపిన రోజులు కదా అవి. అందువల్ల టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఒక డెమోక్రసీగా, ప్రజాస్వామ్యంగా ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్ దొరికిందనడంలో నేను అబద్ధం ఆడను, నిజమే చెప్తాను. కానీ అనేక అమరుల త్యాగాల కొనసాగింపులో భాగంగా టీఆర్ఎస్ పుట్టింది తప్ప టీఆర్ఎస్ వచ్చినాక కాదు. తెలంగాణ 94లో ఇప్పుడు నేను పాడిన పాట అమ్మా తెలంగాణ మా పాట 94లో గద్దరన్న రాశాడు. అమ్మా తెలంగాణ అని తెలంగాణ జీవన విధానాన్ని మొత్తం పాట రూపంలో చెప్పాడు. దగా పడ్డన తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా, తెలంగాణములో బళ్ళే లేవు, ఉన్న బడులకు పవంతు లేదో, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరెలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరెలు రారు, ఆ పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గారికి చాకి పీసు లేదో, పడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో ఆయన్నల్లారా, గుండె సప్పుడినుడో, తెలంగాణములో IASలు IPSలు అందని మిఠాయి సందమామలే, మేనేజర్లు డాక్టర్లు వైస్ ఛాన్సలర్ ప్రిన్సిపాల్లు, ఆఖరికి ఆ క్లర్కు కొలువులు తెలంగాణములో పుట్టినోనికి కొట్టి సేతులే చూపినాయిరా. మిగిలిందొకటే చీపిరి కొలువు, ఆ చీపిరి కొలువుకు తోటి ఆంధ్రుడు పోటీకొచ్చినాడు. ఇది కదా జీవితం గద్దరన్న రాసింది. ఇది 94, 95లో వచ్చిన పాటలు ఇవన్నీ కూడా. తెలంగాణ కోసం ఆయన స్టడీ చేసి రాసిన పాటలు ఇవన్నీ కూడా. తెలంగాణ జీవితం అంతా రాసిండు. నన్ను గన్న నల్లగొండరో ఓరన్నం, ఇది సూర్యుల గన్న సూర్యాపేటరో
ఓరన్నం. ఇట్లా వారి త్యాగాలన్నీ గానం చేసి రగిలిస్తే 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 తెలంగాణ ఉద్యమమైంది. అనేక మంది అమరుల త్యాగాలు కేసీఆర్కు అధికార రూపంలో వచ్చాయి. మీరు అంటుండ్రు టీఆర్ఎస్ పుట్టకపోతే తెలంగాణ వచ్చునా అని మీరు అంటుండ్రు. ఎస్, ఎమాయమీలు అనేక మంది ఉద్యమకారులు. ఏ మార్పు జరుగునో అనేక త్యాగాలున్నాయి. లక్షలాది మంది కూడా గద్దరనే నాయకత్వం వహించడో ఏమో, గద్దరనే నాయకత్వం వహించడం ఏమో, చనిపోకపోతే మా రోజు వీరన్న నేతృత్వం వహించేవాడేమో. వర్గీకరణ ఎజెండా ముందుకొచ్చింది. ఆయన ప్రధాన అంశం వర్గీకరణ అయింది కనుక దాన్ని పక్కకు పెట్టాడేమో, లేకపోతే మందకృష్ణ మాదిగ నాయకత్వం వహించాడేమో తెలంగాణ కోసం. ఎమాయమీలు ఉన్నారు. అంటే కేసీఆర్ అనే ఒక దొర పార్టీ పెడితేనే తెలంగాణ వచ్చిందని ఎట్లా చెప్తాం? మా రోజు వీరన్న ఆయన త్యాగం ఎక్కడ పోయింది? గోసి గట్టి గొంగడేసి లక్షలాది మందిని కూర్చోబెట్టినా నా బెల్లి లలితక్క 18 ముక్కలుగా నరకబడ్డది కేవలం పాట పాడినందుకే. ఏ రియల్ ఎస్టేట్ భూములా, కంపెనీలా, ఏ మాఫియానా, లిక్కరా, దందా ఏం చేసేప్పటికే బెల్లి లలితక్కని చంపారు? అగ్రకుల రాజ్యాన్ని ప్రశ్నించినందుకు. ఒక గొల్ల కుర్మ బిడ్డ అయి ఉండి భువనగిరిలో మా మీద పోటీ చేస్తుందా? ఆ రోజున్న పాలక వర్గాన్ని ప్రశ్నిస్తుందా? ఏమడిగిందామే? తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపోయే తుమ్మెదాలో, అట్లా ప్రశ్న వేసింది ఆమె. మా తెలంగాణ మాకు కావాలని పాట పాడింది. అందువల్ల నేనేమంటున్నాను, టీఆర్ఎస్ పార్టీ పుట్టకపోతే తెలంగాణ వచ్చినా మీరు అంటారు. అమరుల త్యాగాలు ఈ పోరాటాలు ఎందుకు టీఆర్ఎస్ పుట్టిందా అని నేను అంటున్నాను. డెఫినెట్గా వీళ్ళ చరిత్ర కూడా ఉన్నది. కానీ ఇక్కడ మరి జాతిపితలు ఎట్లా? వాళ్ళు చెప్పుకుంటున్న ప్రచారం లక్షలాది మందిని కూడగట్టి పోరాటాలు నడిపిన వీరన్న జాతిపిత కాదా? ఈ సిద్ధాంతమే తెలంగాణ వచ్చేదాకా అసలు నా జీవితమే అంకితం అని చెప్పి గ్రంథాలు రాసి ఉద్యమాలు నడిపిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంతకర్త కాదా? జాతిపిత కాదా? అమరో త్యాగాలు కావా? ఎల్బీ నగర్లో తెలంగాణ నేను బతికినా మళ్ళీ తెలంగాణ కోసమే చస్తా అని చెప్పిన శ్రీకాంతాచారి జాతిపిత కాదా? ఒక సామాజిక తెలంగాణవాదిగా నువ్వు చెప్పు. వీళ్ళందరి చరిత్ర ఇప్పుడు కనబడుతుంది ఎక్కడన్నా? కనబడకుండా చేస్తున్నారు. ఎస్, కనబడకుండా ఎట్లా అవుతున్నది? మరి మీలాంటి వాళ్ళ ప్రయత్నం ఏంటి? మీలాంటి వాళ్ళ పోరాటం ఏంటి? తెలంగాణకు ముందు ఎవరు లేరు, వెనుక ఎవరు లేరు. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చారు. కానీ కాదు, తెలంగాణ సబ్బండ వర్గాల యొక్క పోరాటాలు, త్యాగాలు ఉన్నాయి తెలంగాణ నేల మీద. అందులో కులము, మతము, వర్గము తేడా లేదు. సబ్బండ వర్గాలు ఉన్నారు, ఎవరి పాత్ర వాళ్ళు వేశారు. కాకపోతే మెజార్టీ పీపుల్ ఎస్సీలు, బీసీలు వారి ఆత్మ బలిదానాలు ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉన్నాయి కూడా. కానీ త్యాగాలు చేసింది ఒకరు, భోగాలు అనుభవించింది ఒకరు. అందుకే చాలా పాటలు, చాలా సాహిత్యంలో చెప్పాం మేము, చాలా రూపాల్లో చెప్పాం మేము. అందువల్ల మేము తెలంగాణ ఆ నినాదం వచ్చింది కనుకనే నేను అంత పెద్ద పదాలు వాడాల్సి వచ్చింది. దొరల పాలైందిరో తెలంగాణం, తోపిడి పారాయరో తెలంగాణం, ఓసి గొంగాడేసి కాలి గచ్చలు కట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఎవని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఓసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి మహా డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. 96లోన లొల్లి పెట్టినొల్లు ఆంధ్ర పాలకుల గల్ల పట్టినారు. ఓరుగల్లు సూర్యపేట పోరైలేస్ కోనగిరి పేరయి మోగితే పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. ఆ రోజు వీరన్న బెల్లి లలితక్క, తొర్రూరు వైలన్న ప్రాణాలు ఇచ్చిరి. గద్దరన్న నెత్తూరు దారపోసెను, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ.
తెలంగాణ ఇచ్చిందేమీ లేదు హామీలు తప్ప అమలుగా కాపాయ సప్పండ జాతులను మోసమే చేసి పాలైందిరో తెలంగాణ తోపిడి పాలాయరో పోరుబాటందుకోరో తెలంగాణ తొలన తరిమికొట్టరో తెలంగాణ. ఇది ఎందుకు రాశానంటే ఏ నాయకుడు స్పాన్సర్షిప్ ఇచ్చి నీకు 5-10 లక్షలు ఇస్తా బిడ్డ అంటే రాయాలి, పెన్ను పేపర్ పట్టుకొని నువ్వు పాటలు రాస్తావు కనుక ఈ పాట రాయి నీకు పదవులు ఇస్తా అంటే రాయలే. నా నరనరం నా రక్తం మరిగి రాశాను. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లోకి వెళ్ళి రేవంత్ అన్న నాయకత్వంలో అక్కడ దీక్షలు చేస్తున్నప్పుడు ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు అనుకున్న మాటను రాశాను. ఎవరు పాలైంది బిడ్డ ఈ తెలంగాణ, మా ఊరే పోతుంది, ఎవడేళ్తున్నాడు కొడుక, మేము నాగమైపోయినాం అని అక్కడ ప్రజలన్న మాటను నేను పాటగా రాశాను. వారి కన్నీళ్లను కష్టాలను అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే మల్లన్న సాగరులో మునిగిపోయిందే మునిగిపోయిందే అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే మల్లన్న సాగర్లో మునిగిపోయిందే మునిగిపోయిందే. నా ఇల్లు పెట్టుకున్న గోడ నీడనిచ్చిన బాట నడిచి ఆ నీడనిచ్చిన చెట్టు నడిచి వచ్చిన బాట నీడనిచ్చిన చెట్టు నడిచి వచ్చిన బాట నీడనిచ్చిన చెట్టు నడిచి వచ్చిన బాట. కండ్లల్లో ఊరంతా కదలాడుతుందే కదలాడుతుందే గుండెల్లో బాధంతా దిగమింగుకుందే దిగమింగుకుందే. అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే మల్లన్న సాగర్లో మునిగిపోయిందే మునిగిపోయిందే. అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే మల్లన్న సాగర్లో మునిగిపోయిందే మునిగిపోయిందే. ఇట్లా ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక నిర్బంధ కాలాలు నీకు ఇక్కడ కరీంనగర్లో నడి రోడ్డు మీద దంపతులను నరికి చంపిన చరిత్ర, నేరేళ్ల దళితులపై ఇసుక లారీలు దొక్కించిన చరిత్ర, ఖమ్మంలో రైతులకు బేడీలేసిన చరిత్ర. ఇట్లా దళితున్నే ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిని చేస్తామని మాట తప్పిన చరిత్ర, మెజార్టీ పీపుల్ అయిన మాదిగలకు ఒక మంత్రి పదవి లేకపోవడం అవమానంగా భావించి, మహిళలకు మంత్రి పదవి లేకపోవడం అవమానంగా భావించి, 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జాడే లేకపోవడం అవమానంగా భావించి, మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా ధర్నా చౌకునే రద్దు చేస్తే తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు ఏంటి, ప్రజల కోసం పోరాడే గొంతెట్లా అని చెప్పి ఆ రోజు రాసినటువంటి పాటలు. వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాదరా వశంగాదురా ఓదరో నిన్ను మోయలేమురా మాదరా నిజామురాజుల కాశ్మీర చెవిల కలగలిపిత నీ పాలనాయన వద్దు వద్దురా ఏయ్! వద్దు వద్దురా వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాదరా ఇక వశం కాదురా ఓదరో నిన్ను మోయలేమురా మాదరా. ఆ రోజు జరిగినటువంటి అనేక విషయాల మీద ప్రజా సమస్యలు ప్రశ్నించే గొంతుకలుగా రాసి పాడాం. ఆ పరిపాలన పోయింది. మేం కోరుకున్న ప్రజలు కోరుకున్న ప్రజాపాలన వచ్చింది. ఇనుప కంచెలు పోయినాయి, గడిల గేట్లు పోయినాయి. స్వేచ్ఛగా ప్రజలు మాట్లాడుకునేటువంటి ప్రజాపాలన వచ్చిన తర్వాత ఏమొచ్చింది బిడ్డ అని నన్ను అడిగితే ఒక మనిషి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేటువంటి ఒక స్వేచ్ఛ వచ్చిందని చెప్పగలుగుతాను. 75 ఏండ్ల స్వాతంత్రంలో కేవలం ఓట్లేసే యంత్రాలుగా మారిన నా బీసీలు, మెజార్టీ ప్రజలైనటువంటి నా బీసీలు, వాళ్ళ కులమేందో జనమేందో ప్రభుత్వంలో లెక్కలే లేవు. కానీ ఇవాళ మొట్టమొదలుగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ అన్న నాయకత్వంలో కులగణన చేసిన చరిత్ర ఇలా ప్రజాపాలన. ఇక్కడ క్వశ్చన్ అది, నువ్వు 5 ఏళ్ల పరిపాలన చూసి పాటలు రాసేవాడిని. ఎవరి పాలైంది వచ్చింది కూడా 2018 ఎన్నికల కంటే ముందే. ఇప్పుడు పాడిన పాటలన్నీ కూడా 2018 కన్నా వచ్చిన ముందే కదా. 5 ఏళ్ళనే కేసీఆర్ ముచ్చటైంది, కేసీఆర్ ప్రభుత్వం ఏంది, కేసీఆర్ పనితీరేంది, పథకాలేంది మొత్తం ప్రజలు గమనించారు కదా. 2014 అంత ఫ్లోలోనన్నా, అంత ఒక గాడుపులనన్నా 60-65 చిల్లర సీట్లు వస్తాయి. ఇప్పుడు 2018కి వచ్చేటోళ్ళకల్లా 88 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అలా కలిసిరు. దాదాపుగా నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ పాటలో ఒక ఉద్యమాన్ని నడిపించిన డైరెక్ట్గా ఎన్నికల ప్రచారంలో
ఈ కాంగ్రెస్ నాయకుల ప్రచారం ఎంత అవుతుందో ఏపూరు సోమన్న పాటలు అంతే నడిచినాయి. సో ఎందుకు ఫెయిల్ అయ్యారు మరి? అప్పుడు ఎందుకు మళ్ళీ కేసీఆర్కి అవకాశం ఉంది? కేసీఆర్ ఏం చేయకపోతే రెట్టింపు సీట్ ఎట్లా ఇస్తారు ఆయనకి, కేసీఆర్కి? తెలుగు నేల మీద ఎప్పుడైనా ప్రజలు, అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం కావచ్చు, అది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం కావచ్చు, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ గారు కావచ్చు, ఈ 3 పరిపాలనలో భాగంగా మనం మార్పులు చూసుకుంటే ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈసారి చేయలేదు, నెక్స్ట్ అయినా ఏమైనా ప్రజల కోసం ఆలోచిస్తారేమో అని చెప్పి అదనంగా ఇంకొకసారి అవకాశం ఇచ్చారు. అట్లా మనం చంద్రబాబు నాయుడు 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారికి కూడా ప్రజలు అదే అవకాశం ఇచ్చారు. ఓకే, తెలంగాణ ఇప్పుడే వచ్చింది, కొత్తగా వచ్చింది, కొత్తగా అయిండు, కొన్ని చేయలేకపోవచ్చు, చేస్తాడేమో అనేటువంటి ఎదురు చూశారు. వీళ్ళు ఎంతసేపటికి పాతది గూలగొట్టు, కొత్తది కట్టు, దాని మీద కమిషన్ పట్టు, దీని మీద ఫోకస్ పెట్టారు తప్ప సామాన్యమైనటువంటి ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోవడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారని మేము చెప్తాం. ఎందుకంటే ఉద్యమ కాలంలో వచ్చిన అనేక డిమాండ్లు కేసీఆర్ నోట అనేక సభల్లో మనం విన్నాం. ప్రజలకి ఈ కష్టం ఉందని ఆయనే మాట్లాడాడు. మూసి ప్రక్షాళన కావచ్చు, భూముల సమస్య కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు 3 ఎజెండాలతో తెలంగాణ ఉద్యమం సాగింది. 14 ఏళ్ళ తన ప్రాక్టీస్లో, 14 ఏళ్ళ ఆయన జీవితం, ఆయన తెలంగాణ ఉద్యమ కాలంలో 14 ఏళ్ళు ప్రజలతో ఆయన మమేకమై తిరిగినటువంటి కాలం కదా. మరి ఆయనకు అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది. 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కావాలని కొన్ని వర్గాలను నిర్వీర్యం చేసి కూర్చోబెట్టాడు, కావాలని కక్షపూరితంగా. ఇవాళ ముఖ్యంగా దళిత సామాజిక వర్గంగా, ఒక మాదిగ సామాజిక వర్గంగా నిలువున ముంచడమే కాదు, నిండు సభలో ఆ ఉద్యమాన్ని నడిపే నేతను మందకృష్ణ మాదిగను బరాబరి అణిచివేస్తాం, అరెస్ట్ చేస్తామని చెప్పి జైల్లో పెట్టేటువంటి ఒక క్రూరమైనటువంటి ఆలోచనలు. ఎందుకు? మా జాతికి మంత్రి పదవి ఏదైనా అడిగినందుకు తప్ప, దళితులకు ముఖ్యమంత్రి ఇస్తామని అడిగినందుకు తప్ప, మా దళితులకు 3 ఎకరాల భూమి అని నువ్వే ప్రకటించినావు కదా, ఎన్నికల ఎజెండా అది అమలు చేయని అడిగినందుకు తప్ప. అంటే ఇట్లాంటి ఎన్నో జరిగినాయి. రేవంత్ అన్నను ఇంట్లో అరెస్ట్ చేసి చుట్టుముట్టినటువంటి సందర్భాలని. నేనేమంటున్నంటే, ప్రజాస్వామ్యంలో ఏ పాలకుడైనా తమ నినాదం ఒకసారి ప్రజల్లోకి ఇచ్చినప్పుడు అది వెనకనా ముందా అమలు చేయకపోతే తిరుగుబాటు అనేది అనివార్యం. సో మన ఇదే క్వశ్చన్ నేను చాలా జర్నలిస్ట్గా చాలామంది మాజీ మంత్రులు, అంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ మాజీ మంత్రులను చాలామంది అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఒకప్పుడు తెలంగాణలో మీరే పాటల రూపంలో పాడారు, నెరలు వారింది తెలంగాణ అని పాటలు పాడారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, నీళ్ళు వచ్చినాయి, మనకు పచ్చని పైర్లు కనబడుతున్నాయి, పొలాలు కనబడుతున్నాయి, కరెంటు లేదు, కరెంటు వచ్చింది అంటున్నారు. అంతో ఇంతో కొంత అన్ని సామాజిక వర్గాలు న్యాయం చేసినాం, గొర్రెలు ఇచ్చినామన్నారు, బర్రెలు ఇచ్చినామన్నారు, యూనివర్సిటీని బాగు చేసినామన్నారు. ఇవన్నీ మాటలు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు కదా. మరి నిజంగా ఒక రకంగా చూస్తే అప్పటికి ఇప్పుడు మార్పు అయితే కనిపించింది కదా. కేసీఆర్ మార్పు ఏం లేదంటారు ఇలా? నీళ్ళు ఇచ్చారు, భూములు ఇయ్యలే, దొరల భూములు వాడుతున్నాయి. ఎప్పుడో పల్లెలు వదిలిపెట్టి పట్టణాలకు వచ్చిన దొరలు కేసీఆర్ వచ్చిన తర్వాత ధరణి పేరుతో బ్రహ్మాండంగా ఆ భూములన్నీ మళ్ళీ వాళ్ళ పేర్ల మీదకి ఎక్కినాయి, పాస్బుక్లు వచ్చినాయి. 10 ఏళ్ల కాలం రైతు బంధు కూడా వాళ్ళు అద్భుతంగా దాన్ని పొందినటువంటి పరిస్థితి మనం చూసాం. రాళ్లకు, గుట్టలకు, చెట్లకు, పుట్టలకు కూడా ఇలా డబ్బు వృధా చేసి, అంటే లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టుబడిదారులకు, భూస్వాములకు, దొరలకు మేపాడు తప్ప పేద వర్గాలకి గురించి కేసీఆర్ గారు ఆలోచించలేదన్నదే మా డిమాండు. అది ప్రజల్లో కూడా ఆ ఒపీనియన్ ఉంది. ఒక్క కాడ చూపించండి, ఇక్కడ ముగ్గు పోసి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టారని. పోనీ ఆన్నో ఇన్నో 10, 20, 100 కడితే కుక్కలు, పందులు, గాడిదలు బొరీరు తప్ప ఏ మనుషులకు ఆ ఇండ్లు ఇవ్వలే ఇప్పటివరకు. గడ్డి మొలిసింది, పడావు పడిపోయి నిర్వీరామంగా పడిపోయి కూలిపోయే దశలో ఉన్నాయి ఇవాళ. అంటే ఒక క్రూరమైనటువంటి చర్యలు వారి ప్రభుత్వంలో జరిగినాయి కనుకనే ప్రజల మార్పు కోరుకున్నారు. అందువల్ల మనం ఇక జరిగిపోయినటువంటి గతాన్ని తోడడం కంటే ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడిస్తున్నాడు ఇతను అంటే, ఈ మధ్యకాలంలో పాట ఎత్తుకున్నావు, ఎవని పాలైందిరో తెలంగాణ నుంచి రేవంత్ అన్న పాలైంది అనే రకంగా మాట్లాడుతున్నావు, ప్రజాపాలన వచ్చిందని మాట్లాడుతున్నావు. ఏంది రాజకీయంగా ఏపూరి సోమన్న కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి రేవంత్ అన్న మచ్చిక చేసుకునే పాటన? అసలు ఎవరిని పాలైందిరో తెలంగాణ, రేవంత్ అన్న పాలు ఎట్లా అయింది? రేవంత్ అన్న పాలైంది అని అనలే నేను, ప్రజల పాలైంది అన్న. ఓకే, ప్రజల పాలైంది అని ఎందుకు అన్నాను అంటే, మెజార్టీ ప్రజలైనటువంటి నా బీసీలకు 42% రిజర్వేషన్ రేవంత్ అన్న నాయకత్వంలో వచ్చింది. మెజార్టీ ప్రజలైన నా బీసీ సామాజిక వర్గాన్ని కులగణన చేసినటువంటి చరిత్ర రేవంత్ అన్నది. ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం
బోన్లో వదిలేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే దేశవ్యాప్తంగా ఆ డిమాండ్ తెలంగాణ ఫార్ములా అనుకుంటారా ప్రజలు అనుకుంటారా? ప్రజలు అనుకుంటున్నారు. తర్వాత సోమన్న ఏది వ్యక్తిగతంగా రాయడన్నా ప్రజలు అనుకునే డిమాండ్ పాటకు రాస్తాను. నా వ్యక్తిగతంగా ఏది కూర్చొని నేను తీటకు పెన్ను పట్టుకొని ఇప్పుడు ఏదో గీక్తేనే అవుతుంది అనుకుని రాసేవాడిని నేను కాదు. పోనీ నేను రాసిన ప్రతి లైను మీరు విని చదవండి, ఆ లైన్ పట్టుకునైనా నన్ను అడగొచ్చు. ఇది ఎందుకు డిసైడ్ చేస్తారా అదేందో పాట పాడను ఒకసారి? ఎందుకంటే ప్రజల పాలైందో తెలంగాణ అని చెప్పి ఏపూరు సోమన్న వాడండి. మీరు డిసైడ్ చేయరు ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగా ప్రజల పాలైందా ఏం పాలైందని ఏపూరు సోమన్నని అడుగుతాడు. ఆయన పాటి నుర్రి ఆ పాటకు తగ్గట్టుగా మీరు ఏం చెప్తారో చెప్పండి. వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు ఉపకులాల వాడలకు, వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు ఉపకులాల వాడలకు, సంఘం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు, సంఘం హక్కు దక్కిందో జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు, 30 ఏళ్ల ఆరాటం జాతి బిడ్డల పోరాటం, జాతి బిడ్డల పోరాటం, ఇది జాతి బిడ్డల పోరాటం. ఎన్నో ప్రాణాలు ఇచ్చినారు, ఎన్నో త్యాగాలు చేసినారు, ఎన్నో త్యాగాలు చేసినారు, ఎన్నో త్యాగాలు చేసినారు. అవసరాలకు వర్గీకరణను వాడుకున్నాయి అన్ని పార్టీలు, వాడుకున్నాయి అన్ని పార్టీలు, వాడుకున్నాయి అన్ని పార్టీలు. మాది గొల్లకు రేవంతన్న గుండె బలం అయ్యిండో, తరబడి తండ్రాట కాంగ్రెస్ సర్కారు వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు ఉపకులాల వాడలకు, రాజ్యాధికారం దక్కిందో జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు. ఇది నేను సమాజానికి చెప్పాను. వర్గీకరణ వచ్చిన తర్వాత ఈ ఏబిసిడీల కోసమే, ఈ వర్గీకరణ కోసమే 30 ఏళ్ళు మా జాతులు రోడ్లెక్కి నిర్విరామంగా పోరాటం చేసి జైళ్ళు, కేసులు, నిర్బంధాలు, ప్రాణత్యాగాలు, సురేందరు, దామోదరు, మహేష్ అనేక మంది అమరుల త్యాగాలు ఉన్నాయి. వాళ్ళు పెట్రోల్ పోసుకొని చనిపోయారు. మాకు ఏబిసిడీలు కావాలి, మాకు వర్గీకరణ కావాలని చెప్పి ఈ న్యాయమైన డిమాండ్ ఈ 30 ఏళ్ల కాలంలో అనేక పార్టీలు వచ్చాయి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాయి, విస్మరించాయి. రేవంత్ అన్న చేసిండని చెప్తున్నా, ఇది అబద్ధమా? నేను కావాలని చెప్తున్నట్ట, నిజం చెప్తున్నట్ట? మీరే చెప్పానండి, లేదా ప్రజలని అడగండి. ఇది అబద్ధమైతే నన్ను అనొచ్చు, సోమన్న అబద్ధం చెప్తుండని. నిజమైతే నిజమని ఒప్పుకుంటారు, ప్రజలే ఒప్పుకుంటారు. నేను ఇది ప్రజల డిమాండ్ని తీసుకొని రాశాను. అర్థమైందా? మా మానవత్వం ఉన్నవాడు మహనీయుడు రేవంతన్న, మహనీయుడు రేవంతన్న, మహనీయుడు రేవంతన్న. చెప్పులు గుట్టిన మాది గోళ్ళ చెమట నెత్తురు చూసి నోడు, చెమట నెత్తురు చూసి నోడు, చెమట నెత్తురు చూసి ఆహా డప్పులు కొట్టిన మాది గోళ్ళ గుండె సప్పుడు విన్నవాడు, గుండె సప్పుడు విన్నవాడు, గుండె సప్పుడు విన్నవాడు. పడావు పడ్డ మాదిగ జాతిని వాడ, పడావు పడ్డ మాదిగ వాడల జాడలాను వెతికినాడు, జాడలాను వెతికినాడు, జాడలాను వెతికినాడు. వర్గీకరణతో వర్గీకరణతో వెనకబడ్డ జాతులు బాగుపడతాయిరన్నా, జాతులు బాగుపడతాయిరన్నా, జాతులు బాగుపడతాయిరన్నా. రాజ్యాంగ పాలాలందని జాతులు అందుకొని ముందుకొస్తాయిరన్నా, అందుకొని ముందుకొస్తాయిరన్నా, అందుకొని ముందుకొస్తాయిరన్నా. వర్గీకరణతో ఉపకులాల బతుకులు బాగుపడతాయిరన్నా, బతుకులు బాగుపడతాయిరన్నా, బతుకులు బాగుపడతాయిరన్నా. మాది గోళ్ళకు రేవంతన్న గుండె బలం అయ్యిండో, ఏండ్ల తరబడి తండ్రాట కాంగ్రెసు సర్కారు దించిందో, వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు సంఘం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు. కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే లాంటి వాళ్ళను జాతీయ పార్టీకి అధ్యక్షునిగా పెట్టినటువంటి చరిత్ర ఉంది. సామాజికంగా రాజకీయంగా వెనకబడ్డ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది, రేవంత్ అన్న అండగా ఉంటాడని చెప్పడానికి ప్రాక్టికల్గా 2 ఉదాహరణలు. బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ, అనేక సామాజికంగా సమూలంగా మార్చేటువంటి ప్రయత్నంలోనే విద్యా వ్యవస్థలు కావచ్చు, వీసీలు కావచ్చు, అనేక మార్పులు ఈ ఏడాదిన్నర కాలంలో జరిగినాయని చెప్పడంలో గుండె ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఇదే సోమన్న రేపటి రోజున ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ ఈ వేదిక మీదనో మీరు అక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి నిన్న కూడా చాలా సమావేశాలు జరిగినాయి. నిరుద్యోగుల సమస్య ఇంకా నిర్విరామ సమస్యగానే ఉన్నది. 2014 తెలంగాణ వచ్చింది, 2018లో వాళ్ళు పోరాడారు, 2018లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు, 2023లో పోరాడారు, 2023లో మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, మళ్ళీ పోరాడుతున్నారు. ఇంక ఈ పోరాటం ఆగుతలేదు.
ఈ నిరుద్యోగుల సమస్యల మీద ఒకప్పుడు నువ్వు గలమెత్తినోడివే, ఇదే నిరుద్యోగుల సమావేశాల్లో మాట్లాడినోడివే. ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఇంకా నిర్విరామమైన సమస్యగా మారిందని అంటే ఆ పిల్లలకి, ఆ విద్యార్థులకి, ఆ నిరుద్యోగులకి ఏపూరి సోమన్న ఏం మాట చెప్తాడు? నిరుద్యోగులారా, ప్రియమైన నా సోదరులారా, నేను నిరుద్యోగులకు చెప్పేటువంటి మాట ఒకటే, నిరాశ నిస్పృహలు వీడండి. వచ్చింది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం. ఏడాదిన్నర కాలంలోనే 60,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ప్రజాపాలనకు, రేవంత్ అన్నకు ఉన్నది. మీకు చెప్పేటువంటి మాట దయచేసి ఈ ప్రజల బాధలు గాథలు అన్నీ తెలిసినటువంటి ప్రజానాయకుడిగా రేవంత్ అన్నే ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండు కనుక మీకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడు. సంవత్సరన్నర కాలంలోనే 60,000 పైచిలకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకా ఉద్యోగాలు కూడా వస్తాయి. అనేక అవకాశాలు ప్రజాప్రభుత్వం మీ ముందుకు తీసుకొస్తుంది కనుక దయచేసి ఎలాంటి నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. ధైర్యంతో ఉండాలి, కొట్లాడాలి, 1-4 సార్లు అడగాలి, తప్పు లేదు. కానీ ఎలాంటి రాంగ్ నిర్ణయాలు తీసుకోవద్దు, దాన్ని రాంగ్ డిసిషన్గా ప్రజల్లోకి వెళ్ళొద్దు. ప్రజా ఉద్యమకారులుగా అందరం కలిసికట్టుగా మీ కష్టాలను, మీ సుఖాలను, మీ దుఃఖాలను పంచుకుందాం. ఇక్కడ ఉన్నది ప్రజాప్రభుత్వమే కనుక మీ సమస్యలు దశల వారీగా పరిష్కారం అయితే కనుక ఎవరు ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోవద్దు అనేది నేను వాళ్ళకి ధైర్యంగా చెప్తా ఉన్నాను నా మిత్రులకు. సోమన్న, పాటల రూపంలో నేను మెన్షన్ లేరు నాకు తెలిసి. తెలంగాణ ప్రజాక్షేత్రంలో ఇప్పుడున్నటువంటి సందర్భంలో అటు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా వాడినావు, మళ్ళీ ప్రభుత్వానికి అనుకూలంగా కూడా మాట్లాడుతున్నావు, అనుకూలంగానే నడుస్తున్నావు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. కాబట్టి కాసేపు మాట్లాడుకుంటే రాజకీయంగా ఏపూరి సోమన్న ఎందుకు ఒడిదుట్లు ఎదుర్కొంటున్నాడు అంటే, తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఉద్యమంలో నీది చాలా కీలకమైన పాత్ర. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ని గద్దెదించడంలో కూడా అదే కీలకమైన పాత్ర పోషించినవు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నట్టా లేనట్టా, మధ్యలో ఆంధ్రలో పాలన ఏందని చెప్పి మాట్లాడిన నువ్వు ఆంధ్ర వ్యక్తి ఒకరు వచ్చి పార్టీ పెడితే దాంట్లో కీలకంగా వ్యవహరించినవు. రాజకీయంగా ఎందుకు అడుగుట్లు ఎదుర్కొంటున్నావు, ఏమవుతున్నది? అంటే ఒక మిత్రుడిగా నా మేలు కోరుకునేటువంటి శ్రేయభిలాషులుగా మీకు అడిగే అటువంటి హక్కు, రైట్స్ ఉన్నాయి. మీ ముందు మనసు విప్పి మాట్లాడుకొని చెప్పుకునేటువంటి స్వేచ్ఛ కూడా నాకుంది. నేను నా తాతో నా తండ్రో రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కుటుంబం నాది కాదు. కేవలం గొంతును పెట్టుబడిగా పెట్టి నేను ప్రజల్లోకి వచ్చినటువంటి వాడిని. నా జ్ఞానాన్ని, నా సాహిత్యాన్ని 4 పదాలు అల్లి వచ్చినటువంటి వాడిని. కేవలం పాటే పాడుతూ జీవించాలనుకోవటం లేదు, నేను ఆటే ఆడుతూ జీవించాలనుకోవటం లేదు. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కును నేను కూడా ఉపయోగించుకోవాలి, నా వర్గాలకు నేను న్యాయం చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో నేను ముందుకొచ్చినటువంటి వాడిని కనుక రాజకీయంగా ఒక స్పేస్ అనేది సంపాదించుకోవడం కోసం రకరకాల ప్లాట్ఫామ్లు తిరుగుతున్నటువంటి వాడిని. ఎందుకంటే నా తాతో తండ్రి అడ్వాన్స్గా రాజకీయాల్లో ఉంటే నాకు ఈ బాధ ఉండకపోవు. పాపం వాళ్ళకున్న కష్టాలు వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుభవించారు కనుక వాళ్ళు ఇక్కడి వరకు అందుకోలేకపోయారు. పాట అనేటువంటి ఉద్యమ బాటను ఎంచుకొని నేను ప్రజల్లోకి వచ్చాను, ప్రజల్లో గుర్తింపు పొందాను కనుక ఖచ్చితంగా నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యేటువంటి క్రమంలో కొన్ని తప్పటడుగులు, కొన్ని ఒడిదుడుకులు జరిగినటువంటి మాట నిజం, ఇది ఒప్పుకోవాలి. కొన్ని చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, మిస్టేక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొంత గ్యాప్ జరిగింది, కొంత ఇబ్బంది జరిగింది, వాస్తవం అది. కానీ ఎప్పుడైనా నా ప్రయాణం కాంగ్రెస్ తోటే, నా ప్రయాణం రేవంత్ అన్నతోటే. నా ఆటైనా పాటైనా మాటైనా వారు చేసిన మంచిని ప్రజలకు చెప్తా, చేయంది చెప్పను. వారు చేసే మంచిని మాత్రమే జనంలోకి తీసుకుపోయేటువంటి ఒక సాంస్కృతిక సైనికుడిగా పనిచేస్తాను. ప్రజాపాలన చేసేటువంటి మంచి పనులు ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఒక కార్యకర్తగా పనిచేస్తాను. ముఖ్యంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, భారత రాజ్యాంగమే బడుగులకు రక్షణ, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామనేటువంటి ఒక నినాదాన్ని అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు భవిష్యత్తులో ఒక గొప్ప సాంస్కృతిక యాత్ర కూడా చేయబోతా ఉన్నాను. ఇది గ్రామ పునాదుల్లోకి వెళ్ళాలి. ఏ కులము, ఏ మతము, ఏ దైవాలు కాదు ఇక్కడ ప్రజల జీవితాలు మార్చింది. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు మార్చినాయి. భారత రాజ్యాంగం అమల్లోకి అయిన తర్వాతనే పేదోడికి బట్ట పొట్ట కూడు నీడ వచ్చింది తప్ప ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి మత రాజకీయాలు, కుల రాజకీయాల వల్ల ఏ పేదోడి జీవితాలు మారలేదు.
నువ్వు ఈ కులమా నేను ఆ కులమా నీది ఈ మతమా ఆ మతమా అని తన్నుకొని సావడమే అయిపోయింది తప్ప అంబేద్కర్ ఐడియాలజీ వచ్చిన తర్వాతనే సూటు బూటు వచ్చింది, హక్కు అధికారం వచ్చింది. నా జాతులు చట్టసభల్లో గలాలు వినిపిస్తున్నాయి, నా జాతులు నా వర్గాలు ఆత్మగౌరవంతో అడుక్కొని కాదు ఆత్మగౌరవంతో బతుకుతున్నాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆశయాలను, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాలను, రేవంత్ అన్న యొక్క ఆశయాలను ప్రజల్లోకి, గ్రామ పునాదుల్లోకి తీసుకెళ్తాం. ఈ భారతదేశం భారత రాజ్యాంగంతో ముడిపడి ఉన్న భారతదేశంగా కావాలి తప్ప రాజ్యాంగాన్ని విడదీసి చూసేటువంటి శక్తులను వ్యతిరేకిస్తాం. అలాంటి శక్తులను, ప్రజాస్వామిక శక్తులను ఏకం చేసేటువంటి ప్రయత్నం మీ సోదరుడు ఖచ్చితంగా ఏపూరి సోమన్నగా నా పాత్ర నేను వహిస్తాను. ఏపూరి సోమన్న తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం వచ్చినాక కేసీఆర్ని ఓడగొట్టున్నాడు. ఈరోజు అంతో ఇంతో రేవంత్ రెడ్డిని గెలిపించుట్లో కూడా నీ పాత్ర ఉన్నది, మళ్ళీ ప్రభుత్వం కోసం పనిచేస్తాను అంటున్నావు. మరి ఇంతవరకు నువ్వు అంటున్నటువంటి అదే దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన నువ్వు ఇంత పోరాటం చేస్తున్నావు, నీకు ఎందుకు పార్టీ ప్రాధాన్యత ఇస్తలేదు? అంటే పార్టీ ప్రాధాన్యత ఇవ్వలేదని నేను ఎప్పుడు అనుకోలేదు. పార్టీ ఖచ్చితంగా అనుకున్నటువంటి సందర్భంలో, ప్రతి సందర్భంలో రేవంత్ అన్నకు నేను అండగానే నిలబడ్డాను. వారు అచ్చంపేట నుంచి పాదయాత్ర చేసినప్పుడైనా, వారు అంతకుముందు టీడీపీ ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రతి వేదికనైనా నేను షేర్ చేసుకున్నాను. ఒక ఉద్యమకారుడు, ఒక వాయిస్ ఉన్నోడు, ఒక బలమైన గొంతున్నోడు, ప్రజలకు ఇలాంటి గొంతు అవసరం అనేటువంటి ఆలోచనతోటి నేను ముందుకు పోయాను. ఇవాళ ఏదో ముఖ్యమంత్రిగా అయిండ్రని చెప్పి నేను ఇవాళ వారు ఎమ్మటి ప్రజాపాలన వచ్చిందని పాట పాడట్లేదు. వారు ఏది కానప్పుడే నేను మీకు రావాల్సిన మొగోడు రానే వచ్చిండో నేస్తమారావం, ఇది అచ్చంపేట వేదిక మీద మాట్లాడాను నేను. వారు పాదయాత్ర చేస్తారు శంషాబాద్, అక్కడ ఎక్కడి వరకు అవుటర్ వరకు చేస్తారు అచ్చంపేట నుంచి. ఆ రోజుల్లోనే పాడాను నేను వారి మీద. అందువల్ల నేనేమంటున్నంటే, మనం ఒక నాయకుడిని నమ్ముకున్నాం, ఆ నాయకుడిని అడుగుల్లో అడుగేసుకుంటూ వెళుతున్నాం. మొన్న జరిగినటువంటి ఒక తప్పటి అడుగును దాన్ని రెటిఫై చేసుకున్నాం. అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవడం కోసం ఉన్నాం. వారు కూడా మాకు గౌరవంగా మాతో మాట్లాడి పనిలో ఉండండి, ఖచ్చితంగా ప్రజాపాలన చేసేటువంటి ప్రజలకు అందించే మంచి పనులను ప్రజల్లోకి తీసుకుపోవడంలో ముందు వరుసలో ఉండాలనేటువంటి సూచన కూడా చేయడం జరిగింది. రేవంత్ అన్న నన్ను పట్టించుకోలేదని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. రేవంత్ అన్న ఖచ్చితంగా ఆయన గైడెన్స్ ఉంది, ఆయన ఆలోచన విధానంతో రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంకో 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఈ రాజకీయ జీవితంలో వారి వెంటనే మా ప్రయాణం ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ తెలంగాణ వాళ్ళు ఉందని మీలాంటి వాళ్ళతో చాలా వరకు రోజు మాట్లాడుతూ ఉంటాం, ఉస్మానియా విద్యార్థులతో టచ్లో ఉంటాం. కాబట్టి తెలంగాణ ప్రజల్లో ఒక బలమైనటువంటి ఒక చర్చ ఏంటంటే, తెలంగాణ అస్తిత్వం పూర్తిగా గంగలో కలుస్తుంది. తెలంగాణ విగ్రహం నుంచి బతుకమ్మని ఎత్తేయడం ఏంది, తెలంగాణ 10 సంవత్సరాల వేడుకలల్లో, ఆటపాటలల్లో ఈ డిస్కోలేంది, ఈ డ్యాన్సులేంది, తెలంగాణ ఆ గౌరవం అంటే ఏంటిది? మీలాంటి కళాకారుల యొక్క పాటలు కదా, బతుకమ్మ ఆటలు కదా, ఆ వేదికల మీద హీరోయిన్ల చిందులేసుడు ఏంది, అంతా కొంత తెలంగాణ నిజంగానే ఒకప్పుడు ఈ భాష, భావము, ఊరు పాటలన్నీ కూడా సినిమా పాటలు అయిపోతున్నటువంటి భావన తెలంగాణ ప్రజలు చాలా బలంగా కలుగుతున్నది. మీలాంటి వాళ్ళని తీసుకుపోయి ఆ వేదికలు ఎక్కించి పాటలు పాడి తెలంగాణ చరిత్ర గురించి తెలిసేది, మీరు అంటున్నటువంటి కొన్ని పాటలు, వీళ్ళందరి యొక్క త్యాగాలు తెలిసేది. కానీ ఇప్పుడు ఏం తెలుస్తున్నాయి? తెలంగాణ వచ్చిన తర్వాత ఏం నడుస్తుంది? డిస్కో డ్యాన్సులు, ఈ పబ్బులు ఇవా జరిగేది? ఈ బలమైన చర్చ జరుగుతుంది కదా, ఒక తెలంగాణ కళాకారుడే తెలంగాణ ఉద్యమం, నీ భావనేంది? అది నిజంగా జరిగింది మంచిది అనుకుంటున్నారా? లే తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ఎక్కడ కూడా ప్రజాపాలనలో భంగం కలగదు అనేది మా విశ్వాసం. వారు వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని, తెలంగాణ తల్లిగా చెప్పబడుతున్నటువంటి దొరసాని విగ్రహాలు ధ్వంసం చేసి ప్రజా తెలంగాణగా, ప్రజల తల్లిగా ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని నిర్మాణం చేయడం, తర్వాత తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని చెక్కినటువంటి ఎక్కా యాదగిరి అనేటువంటి ఓ మహనీయుని గుర్తించి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఏ బండ్లే పోతావు కొడుకు నైజాం సరకరోడాన్ని గర్జించిన బండి యాదగిరి లాంటి వాళ్ళని గుర్తించడం, వారి కుటుంబాన్ని గుర్తించడం, ప్రజాయుద్ధ నౌకగా భారతదేశ సాంస్కృతిక విప్లవ సేనాధిపతిగా నాయకత్వం వహించిన మహానుభావుడు గద్దరన్న అనేక మంది ప్రజాకౌలను, అందశ్రీ, గొరెటి వెంకన్న, జయరాజన్న అనేక మంది కవులను గుర్తించి, సుద్దాల అశోక్ తేజ గారు లాంటి అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇవాళ ప్రభుత్వం వారికి గౌరవంగా వారికి ఇచ్చినటువంటి బహుమానాలు కూడా మనం చూసినాం. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కళాకారులను, కవులకు ఒక పెద్దపీట వేసేటువంటి ప్రయత్నం రేవంత్ అన్న ప్రభుత్వం చేస్తుంది. పాటను విస్మరించి, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి ఒక పాటను విస్మరించి ఆ పాటను పక్కకు పెడితే, ఆ పాటను ఇవాళ తీసుకొచ్చి తెలంగాణ జాతీయ గీతంగా మరి పాడించినటువంటి చరిత్ర అది రేవంత్ అన్నకు, ప్రజల పాటకు, ప్రజాపాలనకు ఉంది. అందువల్ల నడుస్తున్నటువంటి కాలంలో అనేక మార్పులు చేర్పులు జరగవచ్చు, కానీ మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం పోయేటువంటి ప్రమాదం రేవంత్ అన్న పాలనలో, ప్రజాపాలనలో, కాంగ్రెస్ పాలనలో జరగదు. తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టే ప్రయత్నమే. తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే సోనియా గాంధీ. అలాంటి సోనియా గాంధీ తల్లి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ప్రజాపాలన ఎప్పుడు కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేదిగా, కాపాడేదిగా ఉంటుంది తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని ఎప్పుడు కూడా కోల్పోదు అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకా ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఒక జర్నలిస్ట్గా మీ ముందు ఉంచుతున్నాను నేను. నిజంగా మీకు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అవకాశం వస్తే తెలంగాణ కళని, కల్చర్ని కాపాడమని చెప్పండి, కొన్ని సినిమాల దగ్గర తాకట్టు పెట్టొద్దని ఒక చర్చ బలంగా జరుగుతుంది కాబట్టి నిజంగా జరుగుతుంది. బికాజ్ ఇక్కడ విషయం ఏమంటున్నానంటే, బికాజ్ ఇట్స్ నాట్ ఏ డిబేట్ కాబట్టి పుష్ప సినిమా అనే అంశం చాలా పెద్ద విషయం ఏం కాదు. దాని గురించి 3-4 రోజులు చర్చ, వాళ్ళని డైరెక్టర్లను పిలిచుడేంది, వాళ్ళతో గిన్సేపు మాట్లాడేంది. ఏ రోజన్నా ఏపూరి సోమనను, ఓ గద్దరనను, తెలంగాణలో ఇంతమంది కళాకారులు ఉన్నారు, ఒక వరంగల్ సీననను, ఇంకా చాలామంది ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళని పిలిచి ఏం జరుగుతుంది తెలంగాణలో చర్చించిన అంశాలు లేవు. కానీ గంటలు తెలంగాణ సినిమా వాళ్ళకి సంబంధించి ప్రొడ్యూసర్లను, డైరెక్టర్ని పిలిచి వాళ్ళతో ఏం మాట్లాడి ఏం ఉపయోగం వచ్చింది? పోనీ ఇలాంటి కళాకారులకు ఏదైనా తెలంగాణ సినిమాకి సంబంధించిన అంశంలో నీకు తెలంగాణ కళను ప్రోత్సహించే నాకు బాధ్యత వచ్చిందా? రాలే కదా. ఈ చర్చ జరుగుతోంది. ఇటువంటి విషయాన్ని మీరు రేవంత్ రెడ్డి డెఫినెట్గా కన్వే చేయాలి. మీ అభిప్రాయం ఏం చెప్పారు మరి దీని మీద? తెలంగాణ అనేటువంటి ప్రజాపాలన వచ్చిన తర్వాత తెలంగాణ అనేటువంటి సినిమా ఇండస్ట్రీలో ఇవాళ తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న ఆయన పేరుతోటే సినిమా అవార్డులు పెట్టినటువంటి చరిత్ర ఉంది. దాని ద్వారా తెలంగాణ చరిత్రను పెంచడమే అయితే తప్ప తగ్గించడం కాదు. గద్దరన్నకు ఈ సినిమా కల్చరల్కు సంబంధం లేకున్నా తెలంగాణ అనేటువంటి ఒక ప్రపంచానికి ఐకాన్ గద్దరన్న. నువ్వు సినిమా హీరోవా, నువ్వు హిందీ హీరోవా, నువ్వు తమిళ ఏ హీరో అన్నగా ఇక్కడ ఈ ప్రపంచానికి ఐకాన్ మా గద్దర్. ఇగో గద్దరన్న పేరుతో మీకు అవార్డులు ఇస్తున్నాం, ఇంకే అవార్డులు ఇక్కడ పనిచేయి. అది గొప్ప నిర్ణయం, దాన్ని అసలు తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అది చారిత్రాత్మకమైన నిర్ణయం. అందువల్ల ఆ సినిమా విషయంలో జరిగినటువంటిది, ఒకరి ప్రాణాలు పోయినాయి, ఒకరు ప్రాణప్రాయ స్థితిలో ఉన్నారు, అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి కనుకనే తప్ప ఏదో కావాలని ఎవరి మీదనో కక్షనో లేకపోతే ఇంకేదో ఏముంటుంది ఆడ. ఒక ప్రాణం పోయింది, అది పబ్లిక్ ఇష్యూ అయింది. పేదోడైనా లేనోడైనా ఉన్నోడైనా ప్రాణమే కదా. అందువల్ల అలాంటి విషయం కోసమే ఆ సినిమా వాళ్ళతో పిలిపించడం, మాట్లాడడం జరగవచ్చు తప్ప ఇంకా ఏది కూడా కాదు. సినిమా ప్రపంచం మీదనే గద్దరన్న చిత్రపటాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇవాళ ఈ అవార్డు మీరు తీసుకోవాల్సిందే అని చెప్పి, అంతకంటే మించి ఏముంటుంది? అల్టిమేట్ అది. సరే, పోయిన 10 ఏళ్లలో కొంతమంది ఎమ్మెల్యే ముచ్చట మాట్లాడుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా గజ్జగట్టి పాట పాడిండు. ఏ పార్టీకి పాడిండు, ఏం పాట పాడిండు పక్కన పెడితే రసమై బాలకృష్ణ ఎమ్మెల్యే అయిండు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన చాలామంది, ఉదాహరణ విద్యార్థి నాయకులు తీసుకుంటే ఓ గాదర్ కిషోర్ కానీ, ఓ బాల్కా సుమన్ కానీ, ఇంకా చాలామంది తెలంగాణకు సంబంధించి మీ సహచార ఉద్యమకారులు అంటామా, లేకపోతే మీ సహచారమైనా కాకపోతే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో అంత ఇంత వాళ్ళ పాత్ర ఉన్నది, వాళ్ళందరికీ అవకాశం వచ్చింది. ఇప్పుడున్నటువంటి 75 మంది మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలలో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు? అంటే ఇంకా తెలంగాణ సెంటిమెంట్ తీసుకోవాలని అంటావేమో. తెలంగాణ సెంటిమెంట్ ఇంకా ఇట్స్ స్టిల్ జరుగుతుంది, ఇంకా లైవ్లీగా ఉన్నది. సో ఎటువంటి అవకాశాలు వచ్చినాయి? ఇప్పుడు నీలాంటి వాళ్ళకి ఇంకెంతమందికి ఎన్ని అవకాశాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు? అంటే నాలాంటి వాళ్లకు, అది యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, కళాకారులకు కావచ్చు, ఖచ్చితంగా తగిన సమయంలో తగినటువంటి గుర్తింపు రేవంత్ అన్న, ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది. ప్రపంచం, ఈ సమాజం సంతోషపడే విధంగా కరెక్ట్ వీళ్ళకి న్యాయమే జరిగింది అని చెప్పుకునేటువంటి గౌరవం, ఆ గౌరవం దక్కుతుంది అనేటువంటి విశ్వాసం మాకు రేవంత్ అన్న మాటల్లో, ఆయన కార్యాచరణలో, ఆయన ఆచరణలో. కేవలం పదవచ్చినందుకు మేము దగ్గర పోయినటువంటి వాళ్ళం కాము. ఆయన జర్నీలో, ప్రతి జర్నీలో మేము ఉన్నాం కనుక ఉద్యమకారులందరినీ కూడా ఆయన గుర్తిస్తాడు. ఆయన కోసం కలిసి పనిచేసిన ఎవరిని కూడా ఆయన విస్మరించడు అనేదే నా ఒపీనియన్. రైట్గా ఒక్కసారి మనం చివరిగా మీ గురువు, డెఫినెట్గా మనందరి గురువు గద్దరన్న గురించి ఒకసారి స్మరించుకుంటూ ఒక పాట పాడదు. ఎందుకంటే ఆయన గురించి స్మరించలేంది ఏ వేదిక ఉండదు. అసలు కళాకారుల వాళ్ళు డెఫినెట్గా గుర్తు చేసుకోవాల్సిందే. ఒక్కసారి ఆ పాట పాడుకుందాం మనం. గద్దరన్న గురించి ఒక మంచి పాట నీకు నచ్చినాయి. త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్నాం, ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్న, త్యాగాల పాటవన్నో ఎగిరెట్టి పోరాట జెండవు నీవు, మా పక్క పలసానోళ్ళ దండువు నీవు, త్యాగాల పాటవన్నో పాటై జీవించావేం మాయన్న గద్దారన్నాం, ప్రజల పాటై బతుకుంటావేం మాయన్న గద్దారన్నాం, త్యాగాల పాటవన్నో
అందుకే గద్దరన్న ఆశయాలను ఆయన భారత రాజ్యాంగం పట్టుకున్నాడు. రాహుల్ గాంధీ గారికి భారత రాజ్యాంగం చేతికిచ్చాడు. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించమని చెప్పాడు. భారతదేశంలో ఉన్న బడుగులను ఏకం చేయమని చెప్పాడు. ఆయన ఆశయాలతోటే ఇవాళ కోట్లాది మందిని కదిలించేటువంటి ప్రయత్నంలో ఈ రాష్ట్రంలో ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. కులము, మతము, ప్రాంతము తేడా లేని ఒక సమాజాన్ని బుద్ధుడు, పూలే, అంబేద్కర్ కలలుగన్న ఒక వ్యవస్థ కోసం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఒక మార్పు రావాలని చెప్పి కోరుకునేటువంటి శక్తులను ఏకం చేస్తామని చెప్పి కోరుతూ, సూర్యులగన్నట్టి సూర్యపేటకు పోదమా వీరులగన్నట్టి నల్లగు మల్ల త్యాగాలతో వబడదమా మల్ల ఉద్యమానికి దారులేదమా మనసూరు చరిత ధర్మ భిక్షము గణత చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం యుద్ధ గీతి శుద్ధాల బండి యాదగిరి మా రోజు వీరన్న మన బెల్లి లలితక్క ఎందరో వీరులను ఎదల కత్తి మదిల దర్శి గుండె గుండెను కలి చేసి తండు కూడా గట్టుదాము మల్ల త్యాగాలతో పల్లె పల్లె పోయి వద్దమా ప్రజాపాలనలో భాగమవుదమా 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 ప్రజాపాలనలో భాగమవుదమా ప్రజాపాలనలో భాగమవుదమా ప్రజాపాలనలో భాగమవుదమా. సుమన ఒక్కసారి చివరిగా నా కోసం తెలంగాణ ప్రజల గద్దరన్న పేరు చెప్పంగానే మొదట గుర్తుకొచ్చే పాట పొడుస్తున్న పొద్దు మీద. ఒక రకంగా నా ఇండివిజువల్ ఒపీనియన్ అనుకున్నా, లేకపోతే మెజారిటీ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఏంటంటే గద్దరన్న గొంతుని కానీ గద్దరన్న హావభావాలు కానీ పునికి పుచ్చుకుంది కేవలం ఏపూరి సుమన మాత్రం. ఏం చెప్పడం కాదు, కొన్ని సందర్భాల్లో గోరేటి వెంకయ్య లాంటి పెద్ద పెద్ద కళాకారులు కానివ్వండి వాళ్ళు కూడా చెప్పినటువంటి మాటలు చూసినాం. కాబట్టి ఒక్కసారి పొడుస్తున్న పొద్దు మీద నీ నోటి నుంచి గద్దరన్ననే ఒక్కసారి ఇక్కడ కనిపించాలని అంటే అది నీతోనే సాధ్యమవుతుంది. ఒక్కసారి పొడుస్తున్న పొద్దు మీద. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా వారు తెలంగాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా పాలన మాకేనని బల 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 మా పాలన